మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రాజేంద్రుడు గారు సడన్ గా తను ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హెలికాప్టర్ క్రాష్. సడన్ ఆ న్యూస్ ఫస్ట్ వచ్చింది నాకు, కానీ నేను అక్కడ ఆ టైంలో వెళ్ళలేదు. నా మిస్టేక్ అది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. కొబ్బరి బోండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఈ సినిమాలన్నీ వినగానే టక్కున మనీషా ఫిల్మ్స్ గుర్తొస్తుంది. అందులో సున్నితమైనటువంటి హాస్యం ఉంటుంది, కుటుంబ కథా చిత్రాలు ఉంటాయి, ఎమోషను ఉంటుంది, వాల్యూస్ ఉంటాయి, అండర్లైన్గా మనకి డివోషన్ అనేది కూడా అందులో కనిపిస్తుంది. ఇన్ని రకాల సినిమాలు తీసినప్పటికీ మీడియాకి మాత్రం దూరంగా ఉంటారు కిషోర్ రాటి గారు. యాక్చువల్గా ఎందుకని ఆయన కనిపించరు, వినిపించరు, బట్ వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ మనకి ఇవ్వడానికి రెడీ అయిపోయారు కిషోర్ రాటి గారు. మనతో పాటుగా ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. కిషోర్ రాటి గారు నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? ఫైన్ అండి, ఫైన్, వెరీ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా మేము కిషోర్ రాటి గారు అని కొడితే గూగుల్లో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, ఆయన తీసినటువంటి సినిమాలు వస్తాయి, కానీ ఎక్కడ ఆయన ఇంటర్వ్యూలు కనిపించవు. ఎందుకని? బస్ ఏం లేదు, నాకు అది ఇవన్నీ ఇష్టం లేదు. నాకు పబ్లిక్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటే బెటర్. బస్ అదే నా కోరిక. కానీ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో మనం ఏం చేస్తున్నాము, ఎక్కడున్నాము, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అన్నీ మనం బయట నుంచి కూడా చేసుకోవచ్చు కదా. అవసరం ఏముంది, మనం మీడియాతో వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ పెద్ద ఏం అవసరం లేదు. అందరికీ తెలిసే మనం ఏం చేస్తున్నాము, సర్కల్లా తెలిస్తే ఇనఫ్ మనకు. ఎందుకు ఇవన్నీ? సడన్ గా అన్ని సినిమాలు తీసిన మీరు ఒక్కసారిగా మాయమైపోయారా? ఎక్కడున్నారు ఏంటి తెలీదు. వ్యూవర్స్కి చెప్పాలి, ఇప్పుడు మేము కూర్చున్నటువంటి ఈ ప్లేస్ కూడా కిషోర్ రాటి గారు రన్ చేస్తున్నటువంటి కామాక్షి వెజ్ రెస్టారెంట్. అది మొయినాబాద్లో ఉంది. యాక్చువల్గా కిషోర్ రాటి గారి జర్నీ గురించి మాట్లాడుకుంటేనే అది చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమాల తర్వాత ఈ రెస్టారెంట్ బిజినెస్, సినిమాలకు ముందు ఉన్నటువంటి బిజినెస్ లేంటి వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇంత ఉంది మీ గురించి మాట్లాడుకోవడానికి, బట్ ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ మీరు షేర్ చేసుకోలేదు. ఎవరితో షేర్ చేసుకోలేదు. ఎందుకలా? బస్ ఏం లేదు, మైండ్లో ఒకటే ఉండే, జర్నీ చేయాలి, మంచి పని చేయాలి, అది ఒకటి ఉండే. బస్ ప్రతి దాంట్లో సక్సెస్ చూస్తూ సక్సెస్ దొరికింది అప్పుడు ఆ టైంలో. అక్కడ నుంచి అలా కంటిన్యూ అయిపోయింది జర్నీ. ఐ స్టార్టెడ్ విత్ ఏ కిరాణా షాప్. మా ఫాదర్తో నేను కిరాణా షాప్లో కూర్చున్నాను. 5 years టోటల్ కిరాణా షాప్ చేశాను నేను. దాని తర్వాత మా ఫాదర్ 81లో డెత్ అయింది. ఓకే. సో నాకు యాక్చువల్లీ కిరాణా షాప్ ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఫాదర్ గురించి నేను ఆ షాప్లో కూర్చున్నాను, ఆ పని చేశాను. అది కూడా సక్సెస్ అయింది, కానీ ఏదో సంథింగ్ ఇంకా చేయాలని నా ఉద్దేశం ఉండే. సో 2 years ఖాళీ ఉన్నాను, 83 వరకు. 80 అంటే 1.5 year వరకు టోటల్. 83 స్టార్టింగ్లో ఒక కొత్త బిజినెస్ నాకు ఆ టైంలో మైండ్లో వచ్చింది. దట్ ఈజ్ వీడియో బిజినెస్, వీడియో క్యాసెట్ బిజినెస్. సినిమాలవి వీడియో క్యాసెట్లు అన్నీ కూడా, అన్ని వీడియో క్యాసెట్ ఎక్కడ ఏమి దానికి స్టడీ చేశాను. ఆ స్టడీ చేసి ఐ వెంట్ టు సింగపూర్. ఓకే. సింగపూర్లో అక్కడ కొన్ని క్యాసెట్స్ నాకు దొరికినాయి. ఆ టైంలో అక్కడే, ఇక్కడ ఇండియాలో లేదు అది. అక్కడ నుంచి నేను ఇక్కడ తీసుకొచ్చాను. తీసుకువచ్చి ఇక్కడ అందరికీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మాను. ఇక్కడ మాకు పరిచయం చేశారు, అక్కడ పరిచయం చేశాను. సో ఇక్కడిగా మళ్ళీ స్టార్ట్ అయినాయి, వీడియో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కిరాణా షాపు, వీడియో బిజినెస్ స్టార్ట్ చేశారు. 1.5 year ఆలోచించారు. అసలు మీకు ఏం తెలుసు ఈ బిజినెస్లోకి రావాలి అని ఎందుకు అనిపించింది? ఇక దానికి ఒక దానికి ఒక స్టోరీ అనుకోండి. ఆ ఖాళీ ఉన్నప్పుడు నేను ఐ వెంట్ టు షిర్డీ. ఓకే. అక్కడ నియర్ అబౌట్ ఒక 15 days నేను అక్కడనే ఉన్నాను. ఏం చేయాలి అక్కడ నాకు థాట్ వచ్చింది. ఇక అక్కడ సంజో నాకు కళలో వచ్చింది. హైదరాబాద్ వెళ్తే సంథింగ్ ఒక లైన్ దొరుకుతుందని ఆ థాట్ అక్కడ వచ్చింది నాకు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. ఆయన నాకు ఐడియా ఇచ్చాడు, ఇట్లా వీడియో బిజినెస్ ఇట్లా ఉందని. ఓకే. ఇట్లా వీడియో క్యాసెట్ కొత్త వస్తుంది, దానికి నేను ఆలోచించి దీనికి బిజినెస్ చేస్తే ఎట్లా ఉంటుంది అని దానిలో దిగాను. సో అక్కడ నుంచి నేను వీడియో స్టడీ స్టేట్స్ వెళ్ళాను. అది ఆ ఫ్రెండ్ ఎవరు? ఆ ఫ్రెండ్ నాకు
చైల్డ్హుడ్ ఫ్రెండ్ అది. ఓకే. ఈ లైన్లో ఆయన కూడా లేడు, కానీ ఆయన జస్ట్ నాకు ఐడియా వచ్చింది, ఇది ఈ ఐడియా ఇచ్చాడు, ఇట్లా ఉంది బిజినెస్. సో అంటే బిజినెస్ అని లేదు, ఇట్లా వస్తుందని చెప్పాడు నాకు. ట్రెండ్ ఇట్లా మారుతుంది, వీడియో ఇట్లా వస్తుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది. సో దానికి నేను ఆలోచించాను, దీనికి ఎట్లా చేంజ్ చేయాలి బిజినెస్లో. ఆ స్టడీ చేస్తే వీడియో క్యాసెట్స్లో వచ్చినాను. అప్పటికి పెద్దగా మన దగ్గర టీవీలు కూడా లేవు, ఉండేవి కూడా ఏదో బ్లాక్ అండ్ వైట్ టీవీలు, కలర్ టీవీలు అనేది చాలా తక్కువ. ఆ టైంలో కలర్ టీవీ ఓన్లీ ఇంపోర్టెడ్ ఉండేది, అక్కడ నుంచి వస్తుండే, మన సింగపూర్, హాంకాంగ్ నుంచి. ఆ టైంలో కలర్ టీవీ ఇండియాలో 20 inches కలర్ టీవీ 90,000 రూపీస్. 90,000. వన్ VCR కాస్టింగ్ 90,000 to 1 lakh. ఆ టైంలో ఆ రేట్స్ ఉండే. మరి అలాంటప్పుడు అందరి దగ్గర టీవీలు లేవు, అందరి దగ్గర VCR దగ్గర లేరు. ఇక్కడ హైదరాబాద్లో ఓన్లీ 4% దగ్గరే ఉండే ఆ టైంలో. ఓకే, ఓన్లీ 4%. సో వాళ్ళతోనే నేను కాంటాక్ట్ చేశాను, ఏం మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు క్యాసెట్ అని. అరే క్యాసెట్స్ చూడడానికి లేదు మా దగ్గర. తప్పు నాకు ఆలోచించ వచ్చింది కి పోయి దీనికి మనం క్యాసెట్స్ బయట నుంచి తెచ్చి ఇక్కడ రెంట్కి ఇస్తే ఎట్లా ఉంటుంది. నలుగురే చూసేవాళ్ళు, నలుగురు కోసం ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే అది ఎంత పెద్ద రిస్క్ అర్థం కాలేదు మీకు అప్పుడు? అంటే ఆ టైంలో క్యాసెట్ రేట్ 600-700 ఉండే. ఓకే, ఇక్కడ 200 రూపీస్ రెంట్ వస్తుంది ఇది. సో 4 మెంబర్స్కి ఇస్తే నాకు క్యాసెట్ రెంట్ వచ్చేస్తుంది, క్యాసెట్ ఫ్రీలో మిగులుతుంది. అట్లా స్టార్ట్ చేస్తాను. 4 నుంచి మెల్లిమెల్లిగా పెరుగుతూ వెళ్ళేది, ఆటోమేటిక్ ఇంకా తెస్తుండే, అది వెళ్తా ఉంది. మళ్ళీ దాని తర్వాత VCRs కూడా పెరుగుతా పోయినాయి. ఏం తీసుకొచ్చేవాళ్ళు క్యాసెట్స్ అంటే? ఏ సినిమాలు ఏముండేవి అందులో? ఆ టైంలో హిందీది అది నమ్మకళ, అమితాబ్ బచ్చన్ అవి కొంచెం డిమాండ్ ఉండే, అవే తీసుకొస్తుండే. ఈ హాలీవుడ్ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ అవి ఉండేదా? ఇంగ్లీష్ మూవీస్ కూడా ఉంటుండే, అది కూడా తీసుకొచ్చాను. కొన్ని హిట్ మూవీస్ అది తెచ్చేసి అది కూడా రెంట్కి ఇస్తే జరిగింది. అది ఇప్పుడు మనకి నలుగురు చూస్తారు అనుకున్నప్పుడు తెచ్చుకున్నారు మీరు. అవును. ఆ తర్వాత దాన్ని అలా మెల్లిమెల్లిగా పెంచుకున్నారు, బిజినెస్ ఎక్కువైపోయింది. బట్ అక్కడి నుంచి వీడియో క్యాసెట్ల నుంచి సినిమా ఇండస్ట్రీకి రావడం అంటే ఎట్లా జరిగింది అది? అది దాని తర్వాత ఇక వీడియో క్యాసెట్ పెరిగింది. టోటల్ మేము వాళ్ళ నియర్ అబౌట్ 400 to 500 మూవీస్ రైట్స్ కూడా తీసుకున్నాను. సో వీడియో క్యాసెట్స్ చాలా అక్కడ ఇదండి. ఇట్లానే జోక్గా చలో మనం ఒక ఫిలిం కూడా చేయాలని ఒక కోరిక ఉండే, ఫిలిం చేస్తే ఎట్లా ఉంటుంది దానికి స్టడీ చేశాను. ఆ టైంలో మళ్ళీ నాకు కృష్ణారెడ్డి పరిచయంలో వచ్చాడు. సో మేము ఇద్దరం కలిసి ఏం చేయాలి, ఒక పిక్చర్ చేస్తామని ఫస్ట్ వీఆర్ స్టార్టెడ్ మూవీ ఆఫ్ కొబ్బరిబొండం. సో వీడియో క్యాసెట్లు రెంట్ ఇవ్వడం దగ్గర నుంచి ఒక లైబ్రరీ మెయింటైన్ చేశారు, లైబ్రరీ నుంచి ఒక సినిమా తీయాలి వచ్చేసాను. దేంట్లోనూ మీకు పరిచయం లేదు, దేంట్లోనూ మీ ఫ్యామిలీ మెంబర్స్ లేరు, ఇలాంటి బిజినెస్ లో మీ వాళ్ళు ఎవరు? నేను ఒక్కనే చేశాను, ముందు నుంచి లేరు, ఎవ్వరు లేరు, ఈ బిజినెస్ లో లేరు, ఈ టెక్నాలజీ లేరు, అంతా నేనే చేశాను. సో ఈ ఆలోచన లైబ్రరీ దాకా ఓకే, అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి పోవాలి, నేను ఒక సినిమా తీయాలి అనుకుంటే అప్పుడు ఇప్పుడంటే కోట్లు అయింది, అప్పుడు లక్షల్లో అయినా ఉంటుంటుంది. లక్షల్లో అయిపోయింది. అది జస్ట్ కొబ్బరిబొండం ఓన్లీ 50 lakhs. అసలు మీకు దానికి సంబంధించి ఎలాంటి పరిచయం లేకుండా ఒక సినిమా తీయాలి? ఆ టైంలో నాకు కృష్ణారెడ్డి ఫ్రెండ్ అయింది కదా, సో కృష్ణారెడ్డి మేము అందరం డైలీ కూర్చుని ఒక డిస్కషన్లో ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది, ఓకే విల్ టేక్ ఇట్ రిస్క్ అని తీసుకున్నాను. ఆయన ఎలా ఫ్రెండ్ అయ్యారు? ఆయన వచ్చేవాళ్ళ మీ దగ్గరికి? ఆయన మద్రాసులో ఉంటుండే, అప్పుడు ఇక్కడ నా దగ్గర వచ్చేసి మేము ముగ్గురం, అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, మేము ఒకటే జగల ఆ వీడియో టైంలో ముగ్గురం కలిసి వీడియో గురించి మేము మాట్లాడుకుంటాం. అప్పుడు పరిచయం అయ్యి ఫ్రెండ్షిప్ అయింది. సో ముగ్గురు డిఫరెంట్ ప్లేసులు, 3 డిఫరెంట్ ప్లేస్ల వాళ్ళు, అది మన చేతిలో లేదు, భగవంతుడి చేతిలో ఉండేది. వాళ్ళు ఎట్లా కలుస్తారు మనకు కూడా తెలియదు కదా, ఎక్కడి నుంచో కల్పిస్తారు. ఫ్రెండ్స్ అయిపోయినాం, చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయినాం, జస్ట్ బ్రదర్స్ లాగా ఉన్నాం. ఇప్పుడు డైలీ జర్నీ బ్రదర్స్ లాగా వెళ్ళింది మాది. ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళినా ఆలోచనలో మేము ముగ్గురు వెళ్తుండే. ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి కంటే ముందే మీకు RGV గారి పరిచయం, ఫ్రెండ్. ఆ వీడియో ఆయనకు కూడా వీడియో లైబ్రరీ ఉండే. సో ఆ టైంలో క్యాసెట్స్ నా దగ్గర అన్ని రైట్స్ ఇవన్నీ ఇంగ్లీష్ అన్ని మూవీస్ ఉంటుండే కదా. సో అప్పుడు రామ్ గోపాల్ వర్మతో పరిచయం అయింది నాకు. సో రామ్ గోపాల్ వర్మనే నాకు వీడియో క్యాసెట్లో ఇంకా ఎట్లా ఏం చేయాలి
ఆయన నాకు గైడెన్స్ ఇచ్చాడు. వీడియో క్యాసెట్ల బిజినెస్ గురించి మాట్లాడుకున్నారు తప్ప ఆయనతో సినిమా తీయాలనే ఆలోచన రాలేదు రామ్ గోపాల్ అది వర్మ. ఆ టైంలో రాలేదు. అప్పుడు ఆ టైంలో ఓన్లీ నా మైండ్లో వీడియోకి ఎట్లా డెవలప్ చేయాలి. మీకు ఆయనకు కూడా లేదా అసలు అప్పుడు? అప్పుడు ఆయన కూడా నాకు ఏం చెప్పలేదు. ఇట్లా డిస్కషన్స్ జరిగినాయి, కానీ అరే భయ్ ఇంత ఎందుకు చాలా అవుతుంది అని అట్లా ఆలోచించినా మేము ఏం చేయలేదు. ఆ తర్వాత కట్ చేస్తే ఆయన ఒక పెద్ద దర్శకుడు అయ్యారు, మీరు ఇంకో పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు, ఆయన ఇద్దరు కలిసి వర్క్ చేయాలి. అసలు ఎప్పుడు అనిపించలేదు? అట్లా ఏం అనుకోలేదు అప్పుడు. ఆయన అంటే ఇక దాని తర్వాత ఆయన లైన్లో ఆయన వెళ్ళాడు. వీడియో క్యాసెట్లో మేము అందరం కలిసి ఉంటుండే అప్పుడు. ఆ టైంలోనే కృష్ణారెడ్డి పరిచయం అయింది కదా, తో మేము ముగ్గురం ఒక ఇది గ్రూప్ అయిపోయినాము. సో అప్పుడు వెరీ ఫస్ట్ పెట్టింది మీరా హైదరాబాద్లో, లేకుంటే ఆర్జీవి గారు పెట్టారు ఒక వీడియో క్యాసెట్లకి వీడియో సంబంధించి? ఫస్ట్ లైబ్రరీ నాదే. మీదే. నాదే. తర్వాత ఆయనది వీడియో. ఆయన కూడా అమీర్పేట్ల లైబ్రరీ పెట్టాడు అది. సో రెగ్యులర్ మీరు పెట్టింది కోటిలో, నేను పెట్టింది కోటిలో, ఈయన అమీర్పేటలో పెట్టారు. అమీర్పేట్. మీరు రెగ్యులర్ గా కలుసుకోవడం అంటే ఎక్కడ కలుసుకునేవాళ్ళు మరి? ఇక్కడే నేను ఆయన దగ్గర వెళ్తుండే, ఆయన నా షాప్లో వస్తుండే, ఫ్రెండ్షిప్ అయింది అది. ఇద్దరం కలిసి ఎక్కడో బయటికి వెళ్ళాలి అంటే ఫ్రెండ్షిప్లో అట్లా వెళ్ళాం మేము. ఇద్దరు కలిసి అంటే ఎలా వెళ్ళేవాళ్ళు? కారు ఉండేదా అప్పుడు? ఆ టైంలో ఓన్లీ స్కూటర్, బజాజ్ చేతక? అంతే, ఇంకేముంటుండే. బజాజ్ చేతకు మీరు ఇద్దరు తిరిగేవాళ్ళు. ఇద్దరం కలిసి వెళ్తుండేమో. సో ఇద్దరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు అనుకోకుండా, ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. ఆయనేమో డైరెక్టర్, మీరేమో ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్గా మీరున్నారు. ఎప్పుడు ఇన్నేళ్లలో ఏ రోజు అనిపించలేదా ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాము? అట్లా ఇక ఏమైందంటే మనీషా ఫిల్మ్స్లో నేను కృష్ణారెడ్డి వచ్చే ముగ్గురం పార్ట్నర్స్ కదా. సో ఈ ఫిల్మ్కే మేము ఇట్లానే తీసుకెళ్ళాము. ఆ ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎందుకంటే కృష్ణారెడ్డి యాజ్ ఎ డైరెక్టర్, నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్, అచ్చిరెడ్డి యాజ్ ఎ ప్రొడ్యూసర్, మేము ఇద్దరం బ్యాక్లో ఉండి ఆ పని చేసాము అది. సో ఇప్పుడు అట్లా ఆలోచించరాలి అనుకున్నాము, కానీ ఏదో కారణం మొన్న చేస్తా వెళ్తున్నాం కదా, అట్లనే వెళ్ళాము. సో ఆర్జీవీని ఎప్పుడు కలిసారు మళ్ళీ మీరు? ఆ తర్వాత చాలాసార్లు, దాని తర్వాత చాలాసార్లు కలిసాను. షూటింగ్ టైంలో నేను కూడా వెళ్తుండే, అంతా మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఒక టైంలో మళ్ళీ ఆయన బాంబే వెళ్ళాడు కదా, అక్కడ కొంచెం కట్ అయింది. మళ్ళీ బాంబే వెళ్ళి ఆయన హిందీ ఫిల్మ్స్ చేస్తుండే. సో మళ్ళీ మేము ఇక్కడ నాకు వేరే బిజినెస్ అన్ని దానిలో ఇన్వాల్వ్ అయ్యి తక్కువ అయిపోయింది. సో ఇప్పుడు మేము విన్నది, మీరు సినిమా తీయాలి అనుకున్నప్పుడు కేవలం అక్కడ వీడియో లైబ్రరీ పెట్టుకొని దాంతో వచ్చిన డబ్బులతోనే మీరు సినిమా తీయలేదు, మధ్యలో మీరు ఇంకొక పని కూడా చేశారు. అది చెప్పట్లేదు మీరు. అది హార్స్ రేసింగ్ అండి. అది ఎందుకు చెప్పట్లేదు? అది నా హాబీ ఉండేది సార్. హార్సులు ఎన్ని ఉండేవి ఇంట్లో? నా దగ్గర ఐ థింక్ 60 to 70 హార్సెస్ కొన్నాను. అన్ని? అంత పెద్ద ప్లేస్ కూడా కావాలి కదా దానికి మరి? ప్లేస్ అక్కడ రేస్ కోర్స్ లో అందులోనే ఉంచేసేవాళ్ళు. మనకు ఏం అవసరం లేదు అది. అది హార్స్ నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 14 to 15 ఏజ్లోనే నాకు హాబీ ఉండే. రేస్ కోర్స్ వెళ్ళేవాళ్ళు. ఓకే. ఆ టైంలో మీ చిన్న బెట్టింగ్లో 20 రూపీస్ 40 రూపీస్ అట్లా బెట్టింగ్ చేస్తుంటుండే. అక్కడ నాకు కొంచెం లక్ అక్కడ కూడా వచ్చింది నాకు. ఓకే. వెరీ ఫస్ట్ హార్స్ ఇట్లానే జోక్ అయింది అది. రేస్ కోర్స్లో ఒక హార్స్ ఆప్షన్కి వచ్చింది. ఓకే. ఆప్షన్కి వస్తే చలో ఇది హార్స్ మనం తీసుకుంటామా లేనా అని ఆలోచించాను. ఆప్షన్లో 2000 5000 అట్లా వెళ్ళింది. ఇక లేదు ఈ హార్స్ ఎట్లన్నా నేను కొనుక్కోవాలి అని నాకు మైండ్లో థాట్ వచ్చింది. ఆ గుర్రం కొంచెం కుంటిగుండే ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. కుంటి గుర్రాన్ని మీరు కొనుక్కోవాలనుకున్నారు? అది బస్ ఇట్లానే అనుకున్నాను. సో అక్కడ నాకు ఒక కాంపిటీటర్ వచ్చాడు. 30,000 40,000 15 అంటే నేను ఒకటేసారి 70 అని చెప్పేశాను. 70,000 ఆ 70కి నాకు వచ్చేసింది. ఇక తీసుకున్నాను. నేను ఏం చేయాలి నాకు అర్థం అయితే లేదు, ఫస్ట్ టైం కదా అది. దాని తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఉండే శర్మ అని, ఆయన నాకు గైడెన్స్ ఇచ్చి ఇట్లా నువ్వు తీసుకోగలరా, ఓకే నేను కూడా దీంట్లో పార్ట్నర్ అవుతాను, మనం ఈ పర్టికులర్ ఈ ట్రైనర్కి ఇచ్చేస్తాము, చూస్తాం ఏమవుతుందో. ఆ ట్రైనర్కి మేము ఇద్దరం కలిసి ఇచ్చేసాము. ఇచ్చేస్తే ఆయన ఒక 3 months దాకా రెడీ చేశాడు. ఆ గుర్రంకి మంచిగా అయిపోయింది. ట్రైనింగ్ ఇచ్చారు. ఎస్. ఆ హార్స్ పేరు కూడా మేము ఏం చేసామంటే మనీషాస్ మాస్టర్. ఓకే. మనీషాస్ మాస్టర్ పెట్టేసి ఒక 3 months తర్వాత దానికి ఒక రేస్లో రన్ చేపిస్తే ఆ ఫస్ట్ టైంలోనే అది గెలిచిపోయింది. అది రేస్ గెలిచింది. అది కుంటి గుర్రం, మళ్ళీ కుంటి గుర్రం, అది గెలిచిపోయింది. మీరు అసలు 2000 నుంచి 70,000 పెట్టుకున్నారు. అదొక రిస్క్ అనుకుంటే దాన్ని వెరీ ఫస్ట్ టైం రేస్లో దించారు. అది ఇంకో రిస్క్, మళ్ళీ అది గెలుచుకోవడం ఏంటి అదంతా? అది ఏమో సడన్, నాకు కూడా తెలియదు. అది సడన్, అది మేము కూడా అనుకోలేదు ఇలా గెలుస్తుందని. అది ఇక ఎక్కడి నుంచి ఆ మ్యాజిక్ వచ్చిందో ఏమో గెలిచిపోయింది. అది
గెలిచిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకా రేసింగ్లో ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇంకొకటి తీసుకుంటాం, ఒకటి తీసుకెళ్ళాను. అలా 60-70 గుర్రాలు ఉండేవి మేము. అంటే ఒక్కటే టైంలో లేదు అది, ఒక టైంలో ఇక 10 వచ్చినాయి, దానిలో 2 రిటైర్ అవుతాయి, మళ్ళీ 2 కొనుక్కున్నాం. ఇలా 10-12 హార్సెస్ మెయింటైన్ చేశాను. సో ప్రతిసారి రేసులో గెలిచేవాళ్ళ మీరు? ఎవ్రీ టైం నాకు అది రేస్లో చాలా నాకు లక్ జరిగింది. నేనేం పెడితే అది గెలుస్తుండేది. యూజువల్గా గుర్రాల రేసింగ్ ఇలాంటి వాటికి పోయిన వాళ్ళు చాలా మంది లూజ్ అవుతారు, కానీ నాకు అక్కడ తిరిగి వచ్చింది అది. ఇక్కడ లూజ్ అవడమే కాదు, ఆర్థికంగా కూడా చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, అప్పుల చాలా పాలైన ఉన్నారు, వాళ్ళు చాలా ఉన్నారు. చాలా. అది దానికోసం నేను ఎవరికి సజెస్ట్ చేయను మీరు రేసింగ్లో రాయండి. అది నాకు సడన్గా వచ్చింది, వెళ్ళింది, నాకు మంచి అయింది దాంతో. మనీషాస్ మాస్టర్ దాని పేరు. ఫస్ట్ గుర్రం నా మనీషాస్ మాస్టర్. ఆ పేరు ఎందుకు పెట్టాలనిపించింది? సో ఆ టైంలోనే మనకు మనీషా ఒక బ్రాండ్ అయింది కదా. సో ఫస్ట్ వీడియో లైబ్రరీ కూడా మనీషా రెడ్డి ఇద్దరం డిస్కస్ చేసుకుని వీడియో లైబ్రరీకి ఏం పేరు పెట్టారు మరి మీరు? మనీషా వీడియో. తర్వాత మనీషాస్ మాస్టర్ తో లక్ వచ్చింది. మనీషాస్ మాస్టర్ ఈ గుర్రం పేరు పెడతామని మనీషాస్ మాస్టర్ పెట్టేస్తాం. ఆ తర్వాత మనీషా ఫిల్మ్స్, మనీషా ఆర్ట్స్. మనీషా అనేది మీకు లక్కీ చామ్. మనీషా నా డాటర్ పేరు. షీ ఈజ్ వెరీ లక్కీ ఫర్ మీ. సో తన పేరు ఎందుకు పెట్టాలనిపించింది మీకు? అది ఏమైందంటే మనీషా అని ఒక హరిద్వార్లో మనీషా దేవి టెంపుల్ ఉంది. ఆ టైంలో నాకు 2 కుర్రాళ్ళు ఉన్నారు, 2 అబ్బాయిలు. మాకు ఒక ఇష్టం ఉండే ఒక అమ్మాయి కావాలి అని. ఓకే. సో అక్కడ నేను కోరుకున్నాను, పోయి ఒక అమ్మాయి నాకు కావాలి అని మొక్కున్నాను. నీ పేరు పెడతా అనుకున్నారు అంతేనా? అప్పుడు అనుకోలేదు, ఒక అమ్మాయి కావాలి అని అనుకున్నాం. 1 ఇయర్ తర్వాత ఒక బేబీ గర్ల్ పుట్టింది. దీనికి మనీషాని పెట్టాలి, ఎందుకంటే 1 ఇయర్లోనే వచ్చింది. అట్లా నాకు దాంతో చేసి మనీషా పెట్టేశారు. అట్లా అమ్మవారి అనుగ్రహం కలిసి వచ్చింది మీకు ప్రతి చోట అట్లా కలిసి వచ్చింది. ఆ తర్వాత మనీషా ఫిల్మ్స్ పెట్టుకున్నారు. అవును, అప్పుడు మనీషా వీడియో నుంచి మనీషా ఫిల్మ్స్. ఇప్పుడు రేసింగ్ లో వచ్చినటువంటి డబ్బులు, అవన్నీ వచ్చిన లాభాలు అన్ని దానిలో ఇక్కడ కన్వర్ట్ చేసాం. ఇది మళ్ళీ రిస్క్ అనిపించలేదా? ఇది కూడా రిస్క్ అంటే ఇక ఆ టైంలో రిస్క్ ఇక మన దగ్గర ఏం లేదు, రిస్క్ తీసుకోవాలి కదా, తీసుకున్నాం. ప్రతిదీ మీరు చేసిందల్లా కూడా ఇప్పుడు కొత్తగా రిస్క్ ఉండే, అంత రిస్క్. ఇన్ని సినిమాలు చేసిన మీరు మళ్ళీ ఈ రెస్టారెంట్ బిజినెస్ లోకి వచ్చారు. రెస్టారెంట్ బిజినెస్ ఇప్పుడు వచ్చారు. అదే కదా, ఇది కూడా అసలు మీకు ఏం తెలియదు, ఎలాంటి టచ్ లేని బిజినెస్ లోకే వచ్చారు. ఏం తెలియదు, రెస్టారెంట్ బిజినెస్ లో నాకు ఏం తెలియదు. ఇట్లానే ఒక కోరిక ఫస్ట్ నుంచి నాకు అదే ఉంది, మంచి తినాలి, మంచి తినిపియాలి, మంచి ఫుడ్ ఉండాలి అని ఉండే. సో ఒక రెస్టారెంట్ పెట్టి ఒక మంచి ఫుడ్తోని స్టార్ట్ చేస్తామని అనుకున్నాం. ఇప్పుడు మనం కూర్చుంది కామాక్షి, ఇంతకు ముందు మీకు కామధేను వెజ్. ఓకే. అది కామధేను వెజ్ 4-5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. సో అది సక్సెస్ అయితే ఇప్పుడు కామాక్షి వెజ్. దీంట్లో కూడా ఇప్పుడు మళ్ళీ అమ్మవార్ల పేర్లే ఉండేటి పెట్టుకున్నాం. అమ్మవారి పేరు చాలా ఆలోచించి మనీషా ఉంది, కామధేను కౌ పేరు, అది కూడా చాలా ఇది ఏం పెట్టాలి సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. సో మైండ్లో వేరే అమ్మవారు అన్నీ వచ్చినాయి, కానీ కామాక్షి అంటే అమ్మవారు మంచి పేరు కూడా కొంచెం అట్రాక్టివ్ అని పెట్టేశాను. కిషోర్ రెడ్డి గారికి భక్తి ఎక్కువ, బాగా చాలా ఎక్కువ అండి. నాకు పూజలు చేస్తారా? పూజలు, టెంపుల్స్ అన్నీ వెళ్తూ ఉంటాను. ఐ వెంట్ టు ఈవెన్ కైలాష్ మానసరోవర్ కూడా వెళ్ళాను. ఇప్పుడు ఆరెంజ్ ఎందుకు వేసుకున్నారు మీరు కంప్లీట్గా? ఇంతకుముందు సినిమాల్లో అప్పుడు ప్రారంభోత్సవాలు అలాంటి సినిమా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వైట్ లో కనిపించేవాళ్ళు కిషోర్ రెడ్డి. టోటల్ క్రీమ్. 40 ఇయర్స్ నేను క్రీమ్ మెయింటైన్ చేశాను. 40 ఇయర్స్ వీడియో స్టార్ట్ అయినప్పుడు నుంచి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఆ డ్రెస్ అక్కడ నుంచి తీసుకొస్తే అదే కంటిన్యూ చేశాను నేను. వీడియో లైబ్రరీ పెట్టుకున్నప్పటి నుంచే అప్పటి నుంచి ఇంకో వేరే కలర్ ఎప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు సడన్ గా ఎందుకు దీంట్లోకి మారారు, సాఫ్రాన్ లోకి? బస్ ఇక కొంచెం మనసు మారిపోయింది. ఇక చలో ఈ కలర్లో వచ్చేస్తాం, మళ్ళీ చేంజ్ చేస్తాం. 40 ఇయర్స్ అది వేసుకున్నాం, రిమైనింగ్ టైంలో ఇది వేసుకుంటామని మైండ్లో ఇట్లనే బస్. ఇప్పుడు ఈ కలర్ ఫిక్స్ అయిపోయారు? ఇంకా ఇదే కలర్ ఫిక్స్ అయ్యారు? ఇదే కలర్ ఫిక్స్ ఇక కంప్లీట్ గా, ఇంకా నో అదర్ కలర్. ఎవరన్నా ఏమన్నా చెప్పండి, నేను ఇదే కలర్ వేసుకుంటాను. ఇప్పుడు యూజువల్ గా ఈ సాఫ్రాన్ కలర్ ఎవరైనా వేసుకున్నారు అంటే సన్యాసాశ్రమం. అట్లా ఏం లేదు, మైండ్లో వచ్చింది సన్యాసి కలర్. ఈ కలర్ ఎట్లా ఉందంటే మన మైండ్కి వేరే థాట్స్ ఏం రావు. ఈ కలర్ వేసుకుంటే ఏమైనా థాట్స్ వస్తే కూడా ఆటోమేటిక్గా బయటికి వస్తుంది అని నాకు ఇది ఉంది. సో ఏం థాట్స్ రావద్దు, ఓన్లీ మైథాలజీ అట్లా ఉండాలి
అని అదే డివోషనల్, స్పిరిచువల్, డివోషనల్ అది అది ఏం వేరే థాట్స్ ఇవన్నీ వద్దు, ఇంకా చాలు. చాలు అయిపోయింది లైఫ్. అయిపోయింది లైఫ్. అంటే ఏజ్ ఎంత ఇప్పుడు మీది? నా 70 అండి. 70 అయిపోలేదు కదా ఇప్పటికి కూడా? ఎట్లా మనం అనుకోలేదు సార్, ఈ రోజుల్లో ఇప్పుడు 60 ఉంటే ఇనఫ్, 60 తర్వాత అంతా బోనస్ లైఫ్. ఏం చేస్తుంటారు మీరు డైలీ? భగవంతుడు అది ఎంత మనకు రాసి పెట్టినో మనకు తెలియదు. సో దాన్ని మనం అనుకోవాలి ఇది బోనస్ లైఫ్, ఎందుకంటే ఎనీ టైం ఏమైనా కావచ్చు. సో మనం ఇది జీవన్ సత్యం, ఇది దీనికి ఎవరు నో అని చెప్పలేదు. సో దానికి మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎనీ టైం ఏమైనా కావచ్చు. నిజమే. ఏం చేస్తారు? అందరితోని మంచి దానిలో ఉండాలి, అదే కోరిక. డైలీ యాక్టివిటీ ఏంటి కిషోర్ రెడ్డి గారిది? బస్ ఇప్పుడైతే లాస్ట్ ఒక మూవీ చేశానండి, లవ్ యువర్ ఫాదర్. జస్ట్ 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను. జస్ట్ ఏప్రిల్లో రిలీజ్ చేశాను. రిలీజ్ అయిన తర్వాత అది వీఆర్ గోయింగ్ ఫర్ OTT ఆల్సో. దాని తర్వాత ఇప్పుడు ఒక హిందీ మూవీ కూడా చేశాను నేను, డెక్కన్ నైట్స్, హైదరాబాదీ టోన్లో. అది వీఆర్ గోయింగ్ సెప్టెంబర్ రిలీజు. దాని తర్వాత ఇది అయిపోయినాయి పని. ఇక దీని తర్వాత ఇక టోటల్ ఐ వాంట్ టు రిటైర్. అంతేనా? మనీషా ఫిల్మ్స్ నుంచి అది అంతా నేను మా సన్ అండ్ గ్రాండ్ సన్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. ఆల్రెడీ సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసింది, వాళ్ళు కూడా ఫిల్మ్ లైన్లోనే ఉన్నారు. సో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మా గ్రాండ్ సన్ VFX కోర్స్ చేశాడు, యాక్టింగ్ కోర్స్ చేశాడు. సో ఆయనకు నేను నా స్టూడియో ఇదంతా ఆయనకు ఇచ్చేసాను, చిన్న స్టూడియో, అది ఇచ్చేసాను. సో ఇప్పుడు మనీషా ఫిల్మ్స్ నుంచి వచ్చే లాస్ట్ మూవీ డెక్కన్ నైట్స్, అంతేనా? లే, లవ్ యువర్ ఫాదర్ రిలీజ్ అయింది, డెక్కన్ నైట్స్ ఈజ్ రెడీ. ఇదే లాస్ట్ సినిమా మనీషా ఫిల్మ్స్ నుంచి? మనీషా ఆర్ట్స్ నుంచి. మనీషా ఫిల్మ్స్ మనీషా ఫిల్మ్స్ మేము ముగ్గురం కలిసి చేసాం కదా, అది మనీషా ఫిల్మ్స్, అది క్లోజ్ అయిపోయింది. ఓకే. సో 2000లో వి స్టార్టెడ్ మనీషా ఆర్ట్స్. మనీషా ఆర్ట్స్లో మేము ఫస్ట్ మూవీ అంతా మన మంచికే, రాజేంద్ర ప్రసాద్. సెకండ్ మూవీ మౌనం ఎల్లునోయ్ ఇస్ సచిన్ జోషి. థర్డ్ మూవీ మాలిని అండ్ కో. ఫోర్త్ మూవీ ఇస్ రంగపుడుద్ది. ఫిఫ్త్ మూవీ ఇస్ లవ్ యువర్ ఫాదర్. అండ్ సిక్స్త్ మూవీ ఇస్ డెక్కన్ నైట్స్. ఇక దాని తర్వాత ఇక స్టార్ట్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. నేను ఉన్నప్పుడు అయితే గైడెన్స్ అయితే ఇవ్వాలి కదా. సో మీరు డైలీ యాక్టివిటీ ఏం చేస్తూ ఉంటారు కిషోర్ రెడ్డి గారు పొద్దున్న నుంచి రాత్రి దాకా? డైలీ యాక్టివిటీస్ అంటే ఒక రేసింగ్ హాబీ అయితే ఉంది, ఇంకా ఉందా? ఇంకా ఇప్పుడు కూడా ఆ హాబీ వెళ్ళదు. సో ఐ వెంట్ అక్కడ రేస్ కోర్స్ వెళ్తాను. మలక్పేట దాకా వెళ్తాను నేను. అంటే బెట్టింగ్ లేదు, సమ్ టైం పాస్ కోసం అక్కడ బెట్టింగ్ చేస్తూ ఉంటాను. స్టిల్ నాకు ఇంకా గుర్రాల మీద వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయా గుర్రాలు? ఇంకా గుర్రాలు లేవు, వేరే ఉన్నాయి కదా, ఫ్రెండ్స్ వాళ్ళే ఉన్నాయి. ఇది బెట్ చేస్తాం, ఇది బెట్ చేస్తాం అని జస్ట్ ఒక రేస్ కోర్స్ లాగా వెళ్తాను. ఆ తర్వాత సినిమాలు చూడడం ఇలాంటివి? సినిమా లేదు, అంత లేదు. హోటల్ మీద కూర్చుంటాను ఇప్పుడు టైం పాస్. రోజు ఇక్కడికి వస్తున్నారు? ఇక్కడ మార్నింగ్ నుంచి ఒక 5 o'clock దాకా ఇక్కడనే ఉంటాను. అందరు వస్తారు, కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు, అందరితో మంచిగా మాట్లాడాలి, అంత తినిపించాలి. ఇప్పుడు దానిలో ఉన్నాను. ఇప్పుడు కామాక్షి వెజ్కి ఈట్ గుడ్ ఫీల్ గుడ్ అని పెట్టారు. అవును. ఎందుకలా? మంచి ఫుడ్ తినండి, మంచి ఎంజాయ్ చేయండి. నా దగ్గర ఫుడ్ A1 క్వాలిటీ. ఓకే. నేను ఏం అడల్ట్రేషన్ ఇవన్నీ ఫుడ్ నేను తీసుకోను. నాకు ప్రాఫిట్ వస్తుందా లేదా తర్వాత విషయం, నేను అది ఆలోచించాను. కానీ మంచి తినిపించాలి, అది ఆ కోరిక నాకు. ఈ బిజినెస్ లో కూడా మీకు టచ్ లేదు? అస్సలు టచ్ లేదు, కానీ నేర్చుకుంటున్నాం, చేస్తున్నాం బస్ అంతే. అంతే కదా, ప్రతిరోజు మనం ఏదో కామధేను వెజ్ నా చిన్న సన్ చూస్తున్నాడు, ఆయన స్టార్ట్ చేశాడు, ఆయన గైడెన్స్ ఇచ్చాడు. ఓకే. అని ఇప్పుడు ఏంటంటే ఇది నేను కూడా పెట్టుకుని ఒక సిట్ అయిపోతుంది కదా, మంచిగా అందరితో కలుస్తామని. చాలా ఫ్రెండ్స్, నా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరు చలో కిషోర్ గారు హోటల్ అని వస్తున్నారు, అందరితో మళ్ళీ ఇది అవుతున్నాను. సో ప్యూర్ వెజ్ అనేది ఎందుకు పెట్టాలనిపించింది? అంటే మేము టోటల్ ప్యూర్ వెజిటేరియన్ అండి. మేము ఎగ్ కూడా ఎప్పుడూ తీసుకోలేదు. ఈవెన్ నాన్ వెజ్ హోటల్లో నేను ఎప్పుడూ వెళ్ళలేదు లైఫ్లో. అవునా? నాన్ వెజ్లో హోటల్లో కూడా వెళ్ళి అది వేస్ట్ తీసుకో అట్లా లేదు. నాన్ వెజ్ ఉంటే నేను వెళ్ళాను. వాట్ ఎవర్ ఇట్ మే 5 star హోటల్ ఉంటే కూడా నేను వెళ్ళాను. ఇప్పుడు ప్రతి 5 star హోటల్లో నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా? ఉంటుంది, కానీ అక్కడ నేను ఎప్పుడు భోజనం చేయలేదండి. అవునా? ఎప్పుడు చేయలేదు. ఓన్లీ జ్యూస్ తాగేసి వస్తారు. సో ఇక్కడ పనీర్ ఈజ్ ఒరిజినల్. అది కూడా ఇక అటువంటి మార్కెట్. నేను ఒక డైరీ ఫామ్కి కాంటాక్ట్ చేసి
పన్నీర్ టోటల్ ఒరిజినల్ తెప్పిస్తున్నాం. ఓకే. అది నాకు రేట్ చాలా ఎక్కువ పడుతుంది, కానీ అదే తీసుకుంటాను. సో మష్రూమ్ ఇలాంటిది కూడా ఉండదు. మష్రూమ్ ఇక మష్రూమ్ అంటే ఇది కాంట్రవర్సీ కదా, ఎవరో వెజ్ చెప్తారు, ఎవరో నాన్ వెజ్ చెప్తారు. సో అది పెట్టకుంటే బెటర్, దానికోసం పెట్టలేదు నేను. ఓకే. ఎందుకు ఈ కాంట్రవర్సీ మనకు? మష్రూమ్ కూడా తినరు మీరు? ఎప్పుడు తినలేదు. ఇక్కడ కామధేనులో కామాక్షిలో కూడా మష్రూమ్ ఉండదు? మష్రూమ్ లేదు. అంత స్ట్రిక్ట్ గా ఫాలో అంత అవుతారు? స్ట్రిక్ట్ ఫాలో. మీరేనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా? టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు తినరు వాళ్ళు. మష్రూమ్ కి దూరం పెడతారు దాన్ని కూడా? మష్రూమ్ నాన్ వెజ్ అంతా మేము కొంచెం దూరమే ఉంటాం. ఇప్పుడు మీరంటే 5 స్టార్ హోటల్ కూడా వెళ్ళలేదు, ఏదైనా ఉంటే జ్యూస్ తాగేసి వచ్చేవాళ్ళు. వాట్ అబౌట్ సినిమాలు తీస్తున్నప్పుడు ప్రొడక్షన్ అక్కడ మొత్తం సెట్ టోటల్ నా ఆల్ ప్రొడక్షన్ లో ఇన్ని ఫిల్మ్స్ చేసాం, టోటల్ వెజ్. ఎవ్వరు ఎప్పుడు డిమాండ్ చేయలేదు నాన్ వెజ్ డిమాండ్ కావాలి? చేస్తే వాళ్ళకు సెపరేట్ వాళ్ళు పెట్టేసి వాళ్ళు తెప్పించుకుంటే, నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఓ, నా సినిమా నేను పెట్టే ఫుడ్ ఇలాగే ఉండాలి. మరి ఏమైనా కావాలని కూడా బయట తినేసిరండి అని బయట చెప్పి తినేసి మా ఇక్కడ అయితే నాన్ వెజ్ నడవదు. యూజువల్ గా హీరోలకి హీరోయిన్లకి కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఉంటుంది, వాళ్ళు సెపరేట్ తెప్పిస్తారు, సెపరేట్ తినేస్తారు వాళ్ళు, కానీ నేను తెప్పియను. మనీషా ఫిల్మ్స్ నుంచి వచ్చే ఫుడ్ కంప్లీట్ వెజ్, ప్యూర్ 100% వెజ్. దాంట్లో ఎగ్ కూడా ఉండదు, దాంట్లో ఏముండదు, మష్రూమ్ ఉండదు, ఏముండదు. అవునా? తిట్టుకోలేదా ఎవరు అసలు? లేదు, అంత చెప్తారు కానీ పోయి ఉండదు. వాళ్ళ ఆ గౌరవం నాకు కూడా ఇచ్చారు వాళ్ళు. ఏమన్నా మీరు వెజ్ కదా, ఓకే మేము వెజ్ తింటాం. అందరూ మంచి కోఆపరేట్ చేశారు, అందరు మంచి ఫ్రెండ్సే. నాకు ఎప్పుడు ఇట్లా నాకు నాన్ వెజ్ కావాలని నాకు ఎప్పుడు చెప్పలేదు. మీరు కూడా వెజ్ అంటే మేము కూడా వెజ్ తింటాం, నో ప్రాబ్లం. గౌరవం, అండర్స్టాండింగ్, ఒక మంచి ఫ్రెండ్షిప్ లాగా గౌరవం ఇచ్చారు నాకు. అందరు ఆర్టిస్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్, ఈవెన్ స్పాట్ బాయ్ నుంచి అందరు టోటల్. సో యూజువల్ గానే ఫిల్మ్స్ అంటే ఇవన్నీ ఉంటాయి, అందులో మనకి సెలబ్రేషన్స్ లేకుంటే 100 days ఫంక్షన్స్, అలాంటప్పుడు కూడా నేను తినలేను. వాళ్ళు పెట్టేస్తే ఇక ఫంక్షన్స్లో వాళ్ళు పెట్టాను, నేను ఎప్పుడు అక్కడ జస్ట్ వెళ్ళి కూర్చుంటుండే, నేను ఎప్పుడు అక్కడ భోజనం చేయలేదు. తాగడాలు, ఆల్కహాల్ ఇట్లాంటిది? లేదు, ఆల్కహాల్ కూడా నాకు ఏం లేదు. మీకు లేదు? సో మీరు బోల్డని పార్టీలు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, పార్టీలో ఇవన్నీ జరుగుతాయి కదా, కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు. పర్లేదా టేబుల్ మీద కూర్చొని వేరే వాళ్ళు తాగుతుంటే? నో ప్రాబ్లం. నాన్ వెజ్ వద్దు, బస్ ఓన్లీ డ్రింక్ అంటే తాగండి, నో ప్రాబ్లం. నేను కూర్చున్నాను, నాకు కూల్ డ్రింక్ లేకుంటే ఏదైనా అది తాగి, ఏం లేకపోతే మజ్జిగ తాగేస్తాను నేను, బటర్ మిల్క్ తాగుతాను, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అక్కడ కూడా ఫోర్స్ ఉండకపోయేదా? కిషోర్ గారు ఒకసారి తాగండి, కిషోర్ జీ అనేది ఏదో చాలా మంది చెప్పారు, అరే ఇది తీసుకోండి, నాకు వద్దు, సారీ, చలో మీకు కంపెనీ ఇస్తాను, కూల్ డ్రింక్ పెడతాను, మీకు ఎందుకు, మీరు అట్లా అనుకోండి, ఇది డ్రింక్, నేను అనుకుంటాను కూల్ డ్రింక్. మిస్ అయ్యాను అనే ఫీల్ అలాంటిది ఏం లేదా? లేదు, అట్లా ఏం లేదు. యూజువల్గా ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటి గ్యాదరింగ్స్ ఉంటాయి, గెట్ టుగెదర్స్, ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు అట్లా అందరికీ తెలుసు కూడా, పోయి ఈయనకి నడవదు, సో వాళ్ళు కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు, పోయి నీకు నడవదు నేను తీసుకో, అట్లా లేదు. నీ ఇష్టం నువ్వేం చేసుకో, నా ఇష్టం నేనేమని చేసుకుంటాను, అట్లా ఏం లేదు, కంపల్సరీ ఏం లేదు. సో వెరీ ఫస్ట్ మూవీ మనీషా ఫిల్మ్స్ నుంచి వచ్చింది కొబ్బరి బొండం. 50 లక్షలతో తీశారు. అవును, 50 lakhs అయింది. ఓకే. అసలు ఏమీ తెలియని బిజినెస్లోకి మీరు ప్రతిసారి ఎంటర్ అవుతున్నారు. ఆ ఇండస్ట్రీలోకి మీరు ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎవరో తెలియదు, అచ్చిరెడ్డి గారు ఎవరో తెలియదు, ఊరికే ఇలాగ వచ్చి కూర్చునే వాళ్ళు మాట్లాడు ఫ్రెండ్షిప్. అంటే కొబ్బరి బొండం స్టార్ట్ అయిన 4-5 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఆ ఫ్రెండ్షిప్లో మేము గెయిన్ చేసాం, మంచి ఇది అయిపోయింది మా ముగ్గురికి, మంచి ఒక కాంబినేషన్, అండర్స్టాండింగ్, ఎవ్రీథింగ్ ఒక మంచిగా అయిపోయింది. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నారా మరి అప్పుడు? ఆ ఫిల్మ్ నుంచి నాకు వీడియో ఉండే కదా, ఆ టైంలో టచ్ ఉండే కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో, అందరితోని రామ్ గోపాల్ వర్మ ఉంది, అందరితోని ఆ టైంలో కలుస్తుంటే ఉంది ఫ్రెండ్షిప్లో. సో ఎంత తెలుసుకున్నప్పటికీ, ఎన్ని టచ్లు ఉన్నప్పటికీ, అర్థం చేసుకున్నప్పటికీ కూడా డబ్బు పెట్టేది మీరు. అక్కడ 50 లక్షలు అనేది మీరు సంపాదించిన డబ్బు, అది రేసింగా ఇంకోటి మీ ఓన్ డబ్బు, అది 50 లక్షలు పెట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం అంటే, నాన్నగారు ఉంటే వద్దనే వాళ్ళు కదా. నాన్నగారు ఉంటే అసలు ఎప్పుడు నో అని చెప్తుండే, అదే ఇది పెట్టుకోబోయే ఎందుకు ఇవన్నీ చేస్తామని చెప్తున్నాం. కిరాణ్ షాప్ కాకపోతే ఒక పెద్ద మాల్ పెట్టుకోండి, సూపర్ మార్కెట్ పెట్టుకోగానే 50 లక్షలు పెట్టి ఒక సినిమా అయింది అనేది ఇండస్ట్రీ. అది బస్ అది ఏమో మీద నుంచి నాకు మైండ్లో వచ్చింది, చేసేసాను. అయినా ఆశీర్వాదం ఉందేమో, అంతే. 50 లక్షలతో కొబ్బరి బొండాన్ని తీశారు మీరు. రాజేంద్ర ప్రసాద్, సౌందర్య,
ఆ కాంబినేషన్ చాలా సినిమాల్లో రిపీట్ అయింది, అన్ని సినిమాలు సక్సెస్. యాక్చువల్గా ఒక సినిమా అయింది అంటే ఆ కాంబినేషన్ని కంటిన్యూ చేయాలనే థాట్ ఎవరిది? ఆ థాట్ అంటే మేము ముగ్గురం కలిసే డిస్కషన్ చేసుకున్నాం. ఒకటి చేసాము, ఓకే నెక్స్ట్ ఇట్లా చేస్తాం, మనం ముగ్గురమే చేస్తాం, ఎందుకు ఇది ముగ్గురం కలిసి ఒక ఫోమ్ స్టార్ట్ చేస్తాం. మనీషా వీడియో నాది ఫస్ట్ జరుగుతుంది. ఆ టైంలో మేము ముగ్గురం కలిసి ఒక ఫోమ్ స్టార్ట్ చేసాం, మనీషా ఫిల్మ్స్ అని. దానిలో ఫస్ట్ మూవీ మేము ఒక డబ్బింగ్ పిక్చర్ చేసాం, అయ్యర్ ది గ్రేట్ అని రీమేక్ రైట్ తీసుకున్నాము, మలయాళం మూవీ. అది సూర్య ది గ్రేట్ అని చేసాము. అది రిలీజ్ చేస్తే సక్సెస్ అయింది. సో ఇమీడియట్లీ వీ గాన్ టు ప్రొడక్షన్ హౌస్. సో మేము ముగ్గురం కలిసి కంటిన్యూస్ స్టార్ట్ చేసాము. ఓకే, సరే ఏమన్నా మనం ముగ్గురం చేస్తే దీనిలో చేయాలి అది ముందే అనుకున్నాం. సో మీరు అచ్చిరెడ్డి గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ గా ఉండేవాళ్ళు? అవును, నేను కిషోర్ రెడ్డి ప్రెజెంట్స్ అని ఉండే, ఆయన ప్రొడ్యూసర్. కాకపోతే ప్రొడక్షన్ హౌస్ పార్ట్నర్స్. ఇవన్నీ పెట్టుకొని ఇంత చేసినప్పుడు సరే మీరు ముగ్గురు అంటే ప్రతి దాంట్లోనూ మనీషా ఫిల్మ్స్ అనేది ఉంది కాబట్టి ఓకే. రాజేంద్ర ప్రసాద్ సౌందర్య గారి కాంబినేషన్ కూడా అలాగే వచ్చింది కదా. ఎన్ని సినిమాలు చేశారు ఇద్దరితో? ఎక్కువ సినిమాలు చేసింది ఇద్దరితోనే. అంటే మనీషా ఫిల్మ్స్ లో సౌందర్యది రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు, దాని తర్వాత కృష్ణారెడ్డి డైరెక్షన్ కూడా చేశాడు కదా. తర్వాత ఆయన కూడా చాలా సౌందర్యం చేశాడు. అది ఓకే. ఈవెన్ అనుకున్నాం అట్లా బస్ అంతే. ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఆగిపోయారు, ఎందుకట్లా? అట్లా ఏం లేదు, కొంచెం ఉంటాయి కదా ఇవన్నీ, కానీ అట్లా ఏం లేదు. ఏదో డిస్కషన్స్ అండర్స్టాండింగ్ తోని ఏ పని చేస్తే మేము ముగ్గురం డిస్కషన్ అండర్స్టాండింగ్ తోనే చేస్తాం. మా ముగ్గురంలో ఎప్పుడు ఎక్కడ తేడా కూడా రాలేదు. ఇప్పుడు సరే ఒక రిస్క్ అయినా పర్లేదు ఈ సినిమాలు చేయాలి అనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. రాజేంద్రుడు గజేంద్రుడు, కొబ్బరి బోండా, మాయలోడు, యమలీల ఇవన్నీ కూడా ఎక్సే బడకరేక్ అంటారు కదా, అట్లాంటి సినిమాలు చేశారు. టోటల్ డిఫరెంట్. అప్పటి నుంచే మా ముగ్గురులో ఒకటి, మనం మార్కెట్ నుంచి కొంచెం డిఫరెంట్ చేయాలి. అది నడుస్తుందా లేదా తర్వాత విషయం, మన చేతిలో అది లేదు. మనం ఒక మంచి స్టోరీ తీసుకొని కూడా మనం మార్కెట్లో వెళ్తే అది హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. స్క్రిప్ట్ వరకు ఉంటుంది, ఇది గ్యారంటీ హిట్ అని. పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలియదు. సో దానికోసం ఒక డిఫరెంట్ లైన్లో వెళ్తాం మనం. ఒక మంచి ఫ్యామిలీ, మనం ఎక్కడ మన మూవీస్ అన్ని ఫ్యామిలీ లాగా ఉండాలి, క్లీన్ ఉండాలి, దానిలో ఏం ఉండద్దు. సో ఆ టైప్లో వెళ్ళాము, దానిలో సక్సెస్ అయ్యాము. రాజేంద్ర ప్రసాద్ గారు అనగానే అంతకుముందు మేము చూసినటువంటి జంధ్యాల మూవీలో ఆయన హీరోగా ఉండేవాళ్ళు. ప్రతిదీ కూడా ఒక కామెడీ. రాజేంద్ర ప్రసాద్ అనగానే మనకు మేము ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళం, ఈ సినిమా ఇలా ఉండబోతుంది, ఇందులో ఇలా క్లీన్గా నీట్గా ఉంటుంది అనేది. మీకేంటి కామెడీ అంటే ఇష్టం? దానికోసం కామెడీ ఫ్యామిలీలో రాజేంద్ర ప్రసాద్ ఆ టైంలో కొంచెం మంచిగా ఉండేది. సో రాజేంద్ర ప్రసాద్ కూడా మాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. సో రాజేంద్ర ప్రసాద్తోనే కామెడీ ఫ్యామిలీలోనే వెళ్తామని అది మా కోరిక కూడా ఉండే. సో మాకు అది కలిసి వచ్చింది. సో ముగ్గురం కలిసి అట్లానే వెళ్ళాము. రాజేంద్ర ప్రసాద్తో కంటిన్యూ 3 ఫిల్మ్స్ చేసాము. మీకు కామెడీ అంటే ఇష్టమా? కామెడీ ఇష్టము, కామెడీ కూడా నీట్ కామెడీ. ఓకే. కామెడీ ఫ్యామిలీ. ఆయనతో సినిమాలు తీశారు. సౌందర్య గారు పేరుగా ఉన్నారు. సౌందర్య రాజేంద్ర ప్రసాద్ పేరుతో సినిమాలు అనేవి వచ్చాయి. ఆ కాంబినేషన్ ని మళ్ళీ రిపీట్ చేస్తూ వచ్చారు. అండ్ సౌందర్య గారికి మీకు కూడా కొంచెం ఫ్రెండ్షిప్ అది లేదు? అట్లా లేదు. సౌందర్య ఫాదర్ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్. మేము ఇద్దరం కలిసి రేస్ కోర్స్ వెళ్తుండే. మీరేమో మార్వాడి హైదరాబాద్కి వచ్చారు, ఆయన ఏమో కన్నడ, అక్కడ నుంచి బెంగళూరు. ఈ ఫ్రెండ్షిప్ ఇది మేము ఎప్పుడు అనుకోలేదండి. తెలుగు కన్నడ ఎట్లా అనుకోలేదు. ఎవరు మంచి ఫ్రెండ్, ఏం మనసు అది క్యాచ్ చేసుకున్నాం. ఫ్రెండ్ ఎలా అయ్యారు ఆయన? ఒకసారి నేను బెంగళూరు రేస్ కోర్స్ వెళ్ళానండి. నేను బెంగళూరు కూడా వెళ్ళాను. అక్కడ ఆయన రేస్ కోర్స్ ఆయన కలిసారు, ఫ్రెండ్షిప్ అయింది. సో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గరనే ఉంటుండే. సో మేము ఇద్దరం కలిసి చలో మన ఇద్దరం ఇలా రేస్ కోర్స్ వెళ్తామని ఇట్లా ఇక్కడ కూడా వస్తుండే, నేను అక్కడ బెంగళూరు కూడా వెళ్తుండే. సో అట్లనే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది. దాని తర్వాత సడన్గా సౌందర్య కూతురే చలో ఛాన్స్ ఇస్తామని ఇక్కడ ఇచ్చేసాం. మాకు చాలా ఇష్టం ఉండే సౌందర్యకి మూవీస్లో రావాలని. సో చలో మనం మనదే కదా, మన ఇంట్లోనే చేసాం అది. ఓకే. సౌందర్య ముందు పేరు సౌమ్య కదా, ఇంట్లో సౌమ్య అని పిలిచేవాళ్ళు. సో సౌందర్యగా మార్చింది మీరు కాదు, అక్కడ కన్నడ ఆయన ఫాదరే పెట్టాడు. ఫిల్మ్లో ఇట్లా పెడతామని ఆయన ఫాదరే పెట్టాడు, దానిలో మా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే. ఏమన్నారు? మీరే ఒక ఫిల్మ్ ఆఫర్ ఇచ్చారు సౌందర్య గారికి అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? లేదు, ఆయననే కొంచెం అంటే రియాక్షన్ అది సెలవు ఓకే చేయండి అని
ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది కదా. అక్కడ ఇంకా మా ఫ్రెండ్షిప్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది. మేము ఈ ఫిలిమ్స్ తర్వాత కూడా మేము చాలా ఫ్రెండ్స్గా చాలా తిరిగేవాళ్ళు. వేరే ఫిలిం కూడా చేస్తుండే సౌందర్య. మేమైతే రేస్ కోర్స్ అయితే కంటిన్యూ వెళ్తుండే. అయినా వెళ్ళేవాళ్ళు ఇద్దరం కలిసి వెళ్తుండే. మీతో ఎప్పుడైనా వచ్చారా సౌందర్య మరి రేస్ కోర్స్కి? లేదు సౌందర్య ఇప్పుడు రాలేదు. తను రాలేదు. ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని? అంకల్ అని. మీరు మీరే సౌందర్య అని చెప్తుండే. అంతేనా? బేటా బేటీ ఇలా? లేదు అట్లా ఏం లేదు, సౌందర్య అని చెప్తుండే. ఎలా ఉండేది తను షూటింగ్ లొకేషన్? చాలా షీ ఈజ్ ఆల్సో వెజ్, టోటల్ వెజిటేరియన్. సో వెజిటేరియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో అది కూడా మేము మెయింటైన్ చేసాము. ఓకే. మాతోనైతే చాలా రియలీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నా కూతురు లాగా ఉంటుండే. నా డాటర్ మనీషా వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్ ఇంట్లో ఆడుకుంటుండే అప్పుడు. ఓకే. సేమ్ ఏజా మనీషా సౌందర్య? ఏజ్ అంటే 90s కదా, 17 లే, ఒక 6-7 years డిఫరెన్స్ ఉంది. ఎలా ఉండేది సౌందర్య లొకేషన్లో షూటింగ్ టైం? చాలా చాలా రియలీ వెరీ ఎక్కడ ఏం లేదు, ఏమంటే అది చేస్తుండే. సో ఇన్ని సినిమాలు మీరు చేస్తున్నప్పుడు యమలీల సినిమాకి తన్నే హీరోయిన్గా అనుకున్నారు. అలీని వెరీ ఫస్ట్ టైం అక్కడ అప్పటిదాకా కమెడియన్గా 100 సినిమాలు చేసినప్పటికీ హీరోగా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన్ని. సౌందర్య అని పేరు చేద్దాం అనుకున్నారు కదా. అలీకి సౌందర్య కాంబినేషన్. అప్పుడు సౌందర్య గారు రిజెక్ట్ చేశారంట. ఎందుకంటే రిజెక్ట్ ఏం అని లేదు, వేరే ఫిలిమ్స్ కొంచెం సైన్ చేసుకున్నారు. ఆ టైంలో ఇక సౌందర్య అదే ఆ ఫిలిమ్స్ ఉంది, డేట్స్ మ్యాచ్ అయితే లేదు. సో మేము ఆ టైంలో ఇంద్రజాకి తీసుకున్నాం. నేను కృష్ణారెడ్డి డిస్కస్ చేసి చలో ఇంద్రజాకి పెట్టుకుంటాం, నో ప్రాబ్లం, సౌందర్యని తర్వాత తీసుకోవచ్చు. అది ఆ ఫిలిం అంతా హిట్ పోతుందని అప్పుడు అనుకోలేదు కదా. జస్ట్ ఆ స్టోరీకి అలీ కొంచెం మ్యాచ్ అవుతున్నాడు. ఒక సింపుల్ కామెడీ, ఒక మంచి అంటే ముద్దుగా, అంటే ఆడి కొంచెం మాకు ఆ టైంలో స్క్రిప్ట్ అప్పుడు ఆ టైంలో ఉండే. సో దీంతో చేస్తామని ఒక స్మాల్ మూవీ అని చేసాము. అది ఇంత పెద్ద హిట్ అవుతుందని మేము కూడా అనుకోలేదు. 30 ఏళ్ళు అయింది యమలీల వచ్చి. 30 years అయింది. 30 years అయింది. మళ్ళీ దాన్ని రిలీజ్ చేయాలి అలాంటి ఆలోచన? ఇక అట్లా ఇంకా ఏం చెప్పలేము అది తర్వాత ఏమవుతుందో. అలా అనుకుంటే అప్పుడు హిట్ అయిన సినిమాలన్నీ మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి. అది చూస్తాం ఇక ఫర్దర్ ఏమవుతుందో. ఇక కలుస్తాం, మేము డిస్కస్ చేస్తాం నేను కృష్ణారెడ్డి. ఇప్పుడు సౌందర్య గారి పెళ్లికి వెళ్ళారా మీరు? నేను వెళ్ళలేదండి. ఎందుకు? నేను వెళ్ళలేదు. ఎందుకు? ఆ టైంలో నాకు కొంచెం వేరే బిజినెస్లో కొంచెం ఇన్వాల్వ్ అయిపోయినాను నేను. ఓకే. ఇంకా వేరే బిజినెస్ కూడా చేశారా? వేరే బిజినెస్ కూడా ఉండే కదా నాకు. ఆ టైంలో షేర్ మార్కెట్ చేశాను, ప్లస్ గుర్రాలు ఉన్నాయి నాకు. గుర్రాలు ఇక్కడ బాంబే ఇక్కడ అంతా అందరితో అక్కడ వెళ్ళాలి, ఇవన్నీ ఉండే. దానికోసం నేను అక్కడ టైం దొరకలేదు నాకు. సడన్ గా తను ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు. సడన్ ఆ న్యూస్ ఫస్ట్ వచ్చింది నాకు, కానీ నేను అక్కడ ఆ టైంలో వెళ్ళలేదు. నేను ఇక ఇక్కడ ఉన్నదని నేను వెళ్ళలేదు. అప్పుడు కూడా వెళ్ళలేదా తను చనిపోయినప్పుడు? వెళ్ళలేదు, నా మిస్టేక్ అది. కానీ ఇక వాళ్ళు కూడా అక్కడ ఐ థింక్ బెంగళూరు తీసుకెళ్ళారో ఎక్కడ ఉందో. మళ్ళీ అక్కడ వాళ్ళ ఆ టైంలో ఆయన ఫాదర్ కూడా లేరు, ఆయన కూడా అయ్యారు. సో అంత టచ్ లేదు ఇక ఆ టైంలో. ఆయన ఫాదర్తో నాకు మంచిగా ఉండే. ఆ టైంలో ఫాదర్ కూడా లేరు కదా. సో నాకు ఎక్కడ నుంచి న్యూస్ దొరికింది, కానీ ఎక్కడ ఉన్నారో ఏమో నాకు తెలియదు. నిజంగా ఒక బ్యాడ్ లక్ కదా. సౌందర్య సావిత్రి గారి లాగా అనిపించేవాళ్ళు చాలా. అప్పుడు కూడా నేను చెప్పాను ఇక్కడ చలో అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, మనం ఏం చెప్పాను. సో పాలిటిక్స్ ఇవన్నీ క్యాంపెయిన్కి వెళ్ళేసరికి సడన్ గా అట్లా అయింది. అప్పటికి తనకి ఇంకా ఫ్యూచర్ ఉంది, ఇప్పటికి కూడా మనం చూసేవాళ్ళం తను ఇలాగే. అంత ఇది మనం ఏం చేస్తాం సార్, ఈ భగవంతుడు ఏ టైం ఎవరికి అంత రాసి ఉంది, అది మన చేతిలో ఏం లేదు. ఎంత యాక్సిడెంట్ ఇవన్నీ ఒక బహానా, మనం ఏం చెప్పలేదు. ఏ రాసి ఉందో ఆటోమేటిక్ అవుతుంది, అది నేను నమ్ముతాను. ఎవరు నమ్ముతారా లేదా నాకు తెలియదు. నిజమే కదా ఏదైనా. కానీ నాకైతే ఒకటే, మన సాంగ్స్ ఉన్నాయి ఎన్ని అక్కడ నుంచి రాసి వచ్చినాయి, అన్ని సాంగ్స్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. అదే వచ్చేటప్పుడే మనం ఎంతకాలం ఉంటామో ఏం చేస్తామో ఇవన్నీ మనం ఎంతైనా చేసుకోండి, అట్లా ఏం లేదు దీన్ని. చాలా చాలా. ఇప్పుడు మా మదర్ 100 years, టోటల్ 100 years అయిన తర్వాత ఇట్లా వెళ్తే వెళ్ళిపోయింది. టోటల్ లైఫ్లో చెప్పులు వేయలేదు, నో ట్యాబ్లెట్, నథింగ్, ఏం వేయలేదు. నో స్పెక్స్, నో వాచ్. ఓకే. ఇంత సింపుల్ ఉండే, కానీ ఫుల్ ఎనర్జీ 100 yearsలో కూడా.
మనం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాలంటే ప్రాబ్లం. ఆమె 10 కిలోమీటర్స్ కూడా ఆ ఏజ్లో కూడా వెళ్ళిపోయింది. 100 years వచ్చిన తర్వాత కూడా చాలా ఫాస్ట్. ఏమైంది తనకి? ఎలా ఎలా పోయారు? సడన్ మాట్లాడుతూ వెళ్ళిపోయారు బస్. నో హాస్పిటలైజ్, నథింగ్, ఏం లేదు. బస్ 1 సెకండ్లో సేమ్ మా ఫాదర్ కూడా ఆయన, మదర్ కూడా అట్లానే. ఫాదర్ ఐటీస్లో మీరు ఈ బిజినెస్ పెట్టక ముందే పోయారని చెప్పారు మీరు. ఈ బిజినెస్ పెట్టాము ఓన్లీ ఆ టైంలో కిరాణా షాప్ ఉంది. మేము ఇద్దరం కలిసి కిరాణా షాప్ చేసాం. నిజమే. ఆయన పోయినప్పుడు కిరాణా షాప్ కూడా ఉండే. దాని తర్వాత నేను క్లోజ్ చేశాను. మీరే క్లోజ్ చేసేసారు? నేనే క్లోజ్ చేశాను. యమలీల సినిమా గురించి మనం మాట్లాడుకుంటే అలీ గారిని అంత సడన్గా ఒక హీరోగా చేసేసారు. పక్కన ఇంద్రజ ఉంది. దీంతో పాటుగా కృష్ణ గారు ఒక స్పెషల్ సాంగ్కి వచ్చారు. అసలు కృష్ణ గారిని స్క్రిప్ట్లో అట్లా ఉండే బై, దీనిలో అలీ హీరో, ఇది ఇట్లా చేస్తే ఒక మంచి ఏమైనా స్పెషల్ అపిరెన్స్ ఉండాలి. సో ఆ టైంలో కృష్ణతో ఈ సాంగ్ కృష్ణ గారు ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం. కానీ కృష్ణ గారితో కాంటాక్ట్ చేసి చేస్తాను ఓకే అని మనం అట్లా చేసాం. అది ఒకే ఒక్క పాట మీరు వచ్చి స్పెషల్ సాంగ్ చెయ్యాలి అంటే వచ్చిన రియాక్షన్ ఏంటి ఆయన దగ్గర నుంచి? ఆ సాంగ్కి ఉంటే బాగుంటుంది అని అట్లా అనుకున్నాం. సో ఆయన కూడా యాక్సెప్ట్ చేసేసాం. అది ఎందుకంటే బిఫోర్ నంబర్ 1 అని పిక్చర్ చేసాం కదా కృష్ణారెడ్డి అందరు. సో పరిచయం అయితే ఎట్లా ఉండే, జస్ట్ ఓకే ఈ సాంగ్లో ఉంటే బాగుంటుంది, ఆయన కూడా యాక్సెప్ట్ చేసేసాం. అది ఇప్పుడు నెంబర్ 1 సినిమాలో కూడా కృష్ణ గారు, సౌందర్య గారు. అవును, కృష్ణ సౌందర్య కదా. కానీ దానికి ప్రొడ్యూసర్ మేము కాదు, కృష్ణారెడ్డి డైరెక్షన్. మేము కలిసే ఉండే కానీ కృష్ణారెడ్డి డైరెక్షన్. కాకపోతే దీంట్లో మాత్రం ఒక సాంగ్ కోసం రావాలి అనగానే టక్కున యాక్సెప్ట్ చేసి వచ్చారు. అప్పటికైనా సూపర్ స్టార్ కృష్ణ, 100 సినిమాలు చేశారు. అయినప్పుడు కూడా ఒక పాట కంటే అసలు ఆ ధైర్యం ఎలా చేశారు మీరు? కృష్ణ గారు అంటే అదే మీరు ఆ ధైర్యం చేసి వెళ్ళడం అనేది, అడగడం అనేది. వెళ్ళాము, అడిగాము, ఓకే అంటే ఓకే అయిపోయింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్ అనగానే మనకు అన్ని అర్థాలు మారిపోయాయి. అంటే మనకు హీరోయిన్ ఉండాలి, లేకుంటే దాన్ని ఐటమ్ సాంగ్ అన్నాము, బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అందులో పెట్టాలి అనేది అన్నీ మారిపోయిన టైంలో ఆయన సడన్ గా రావడం, అలా ఒక పాట పాడేమో, ఆయన వెళ్ళిపోవడం అనేది, ఇది కూడా ఒక రిస్క్. ఆయన కూడా టోటల్ స్టోరీ వినిన తర్వాత ఆయన కూడా ఆలోచించారు, భయ్ ఓకే నేను ఉంటే ఈ సాంగ్లో బాగుంటుందని ఆయన కూడా అదే ఆలోచించారు. ఓకే నేను చేస్తాను చెప్పేసారు. ఇప్పుడు యమ గోలా చూసాం మనం ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత యమ లీల అనేది పెట్టాలి, మళ్ళీ ఇందులో కూడా తల్లి సెంటిమెంట్, యముడు వస్తాడు, ఇలాంటివన్నీ ఈ ఆలోచన, ఈ స్టోరీ ఉన్నప్పుడు మీకేమనిపించింది? భయ్ ఆ యమ గోలా ఇవన్నీ మేము ఆ టైంలో చూసాము. దీనిలో కూడా మనం ఏమన్నా సంథింగ్ ఇట్లా ఉంటే కొంచెం డిఫరెంట్గా చేసి ఆ స్టోరీ మేము ముగ్గురము అందరం కలిసి ఒక బ్యాచ్ లాగా నియర్ అబౌట్ 6 months దాకా ఆ ప్రాజెక్ట్ మీద కూర్చున్నాం. ఒకటి అయిన తర్వాత స్క్రిప్ట్ అంతా మంచి ఫస్ట్ క్లాస్ అయిపోయింది. అది చేసేసాం. దీనికి ఆలీ ఉంటేనే బెటర్ అని ఫీల్ చేసాం. సో ఆలీ కూడా చేసేసాం. అది సో అప్పటిదాకా ఒక కామెడీ ఆర్టిస్ట్ ని హీరోగా పెట్టాలి అనేటువంటి థాట్ కూడా రాలేదు. ఆ తర్వాత ఆయన హీరో అని మేము అట్లా చేయలేదు. ఈ స్క్రిప్ట్ కి ఈయన ఫిట్ అవుతున్నాడు, సో ఫిట్ కి ఆటోమేటిక్గా హీరో ఆయననే అని అట్లా ఆలోచించి చేసాం. అది ఈ పిక్చర్లో హీరో ఎవరు లేరు, స్క్రిప్ట్ ఈజ్ ద హీరో. ఆ స్క్రిప్ట్కి అది చేస్తే ఆటోమేటిక్గా ఆయన కూడా హీరో అయిపోయిండు. ఆయన మంచి కోఆపరేట్ చేశాడు అండ్ పబ్లిక్ కూడా చాలా నచ్చింది. అది రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా, ఒక రాజేంద్ర ప్రసాద్ని పెట్టారు, గజేంద్రుడు అని ఒక ఏనుగుని పెట్టారు. ఏనుగుని కూడా సినిమా మొత్తంగా రన్ చేయడం అనేది అది ఇంకొక రిస్క్, ఛాలెంజింగ్ అనిపించలే? అదే డిస్కషన్స్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్ చేయాలని ఫస్ట్ నుంచే మా కోరిక. మేము ముగ్గురం అదే అనుకున్నాము. యానిమల్స్ పిక్చర్ దేవర్ ఫిల్మ్స్ అని ఒకటి ఉండే, అన్ని టోటల్ యానిమల్ మీద తీస్తుండే పిక్చర్, అది తీసుకున్నాం కొంచెం. సో ఇట్లా దీనిలో ఏనుగు ఉంటే ఎట్లా ఉంటుంది, ఆ టైంలో ఏనుగు కూడా మాకు అక్కడ దొరికింది. సో దీంతో తీస్తే ఎట్లా ఉంటుంది అది కూడా ఒకటి చేసేసాం. ఆ స్టోరీ స్క్రిప్ట్ అట్లా చేసాం. సో పర్మిషన్లు అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. గజేంద్రుడు అంతా చేసాం. మరి ఆ ఏనుగు కూడా రియలీ చాలా ట్రైన్డ్, అక్కడ దేవర్ ఫిల్మ్స్ నుంచే తెచ్చాము, మద్రాస్ నుంచి. అక్కడ నుంచి ఇక్కడికి పట్టుకొచ్చి హైదరాబాద్లో జరిగిందంట. సో అంతా ఇంత చిన్న ఆ టైంలో ఆ ఏనుగు ఏజ్ ఓన్లీ 3-4 years. ఓకే, చిన్న ఇది ఉండేది కానీ ఏం చేస్తే అది చేస్తుండే.
అంటే మన ఇన్సాన్ భాష అర్థమైందా? అర్థమైందండి. ఓకే. కాకుండా అక్కడ నుంచి వచ్చింది, మద్రాసు నుంచి వచ్చింది కాబట్టి అక్కడ తమిళ్, బట్ ఇక్కడేమో మీరు తెలుగు మాట్లాడాలి, దాన్ని కమ్యూనికేట్ చేయాలి. ట్రైనర్ వచ్చాడు ట్రైనర్ కదా, ఉన్నాడు, ట్రైనర్ ఆయన నేర్పించిండు అంతా. సో మనం ఇట్లా చేస్తే ట్రైనర్ కూడా చెప్తుండే ఇట్లా చేస్తుండే. ఆ దోశ తినేది అది ఎట్లా చేసేది ఆ టైంలో. అవును కదా, ఏదో మనకి లక్కీ లాటరీలో ఇంకోటి ఏదో గిఫ్ట్ వస్తుంది, కార్ వస్తుంది, బండి వస్తుంది అంటే కాదు, గజేంద్రుడు వచ్చాడు అంటే. సో అందులో నీట్ కామెడీ ప్రతి దాంట్లోనూ కూడా. ఇప్పుడు మాయలోడు కావచ్చు, కొబ్బరి బొండం కావచ్చు, ఎక్కడ వల్గారిటీ అనేది లేకుండా. లేదండి, ఏ ఫిలింలో మేము ఎప్పుడు అనుకోలేదు వల్గారిటీ ఏముండదు. బస్ ఓన్లీ కామెడీ, ఫ్యామిలీ. అంటే మా టైంలో ఆ టైంలో ఏంటంటే 2 years బాయ్ నుంచి 70 years అందరు కలిసి ఒక్కటేసారి అందరు చూడాలి. ఇప్పుడు ఎట్లా అయిందండి అంటే జనరలీ ఒక ఫాదర్ సన్ కూడా పిక్చర్ చూడాలంటే కొంచెం ఇది అవుతుంది. ఆ టైంలో అట్లా అనుకొని మేము స్టార్ట్ చేస్తాం. అంతా ఫ్యామిలీ కలిసి కూర్చొని చూడాలి అంటే అలాంటి అట్లా మూవీస్ చేస్తేనే చూస్తారు, లేకుంటే లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. ఇక మనం ఏం చేస్తాం దానికి, ఇక పరిస్థితి అంతా మారుస్తుంది. ఇప్పుడు వచ్చిన జనరేషన్ థాట్ వేరేగా అయిపోయింది. ఇంత ముందు ఎట్లా ఉండే ఓల్డ్ ఏజెస్లా, ఇప్పుడు మా ఏజ్లా ఉంది. ఈవెన్ 19-20 ఉంది. మ్యారేజ్ కోసం వెళ్తే కూడా ఫాదర్ చెప్తేనే చేసుకోవాలి, నువ్వు అని చెప్పడానికి లేదు అక్కడ. ఇప్పుడు అట్లా కాదు కదా. ఆయనకు ఫస్ట్ అడగాలి, నువ్వు మ్యారేజ్ చేస్తావా లేదా అడుగు. అడిగిన తర్వాత ఓకే అంటేనే మనం యాక్సెప్ట్ చేయాలి. మా టైంలో అది లేదు. ఓల్డ్ ఏజ్లో ఫాదర్ చెప్పారు మ్యారేజ్ ఫిక్స్ చేశాను, ఓకే. మీరు అట్లాగే చేసుకున్నారు? అట్లనే కదా. మీ పిల్లలకి అది అడిగేసేసాం. ఓకే. ఇప్పుడు కానీ పిల్లలు కూడా సపోర్ట్ ఇచ్చారు. అడిగి అంటే పోయి చూసుకోండి, మనం చూసుకొని మీకు నచ్చితే చెప్పండి, అప్పుడు ఓకే చెప్తాం. కామెడీ సినిమాలు మీరు అన్ని తీసిన తర్వాత ప్రతి సినిమాలోనూ కామెడీ లైన్ అనేది ఉండేది కదా. ఇప్పుడు చూస్తున్నటువంటి సినిమాల్లో కామెడీ అనేది మిస్ అవుతుందా? కామెడీ ఇంకొక రూపంలోకి వచ్చిందంటారా? ఇప్పుడు కొంచెం డబుల్ మీనింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, కొంచెం పబ్లిక్ ఇక ఆ ఓల్డ్ కామెడీ వెళ్ళిందండి, లేదు. ఇప్పుడు ఓల్డ్ కామెడీ కొంచెం డిఫరెంట్ ఉండే. ఇవాళ కూడా మనకు గుర్తు వస్తే అది మైండ్లో సెపరేట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చింది ఒకసారి నవ్వుతాం, దాని తర్వాత మళ్ళీ మర్చిపోతాం. ఓల్డెన్ డేస్ కామెడీ ఇవన్నీ టోటల్ సెపరేట్ ఉండేది. దానికి ఒక మెసేజ్ ఉంటుండే, ఈ డైలాగ్కి ఒక మెసేజ్. ఇప్పుడు అన్నీ లేదు, ఒక మాట మీద మాట, బస్ అంతే. అట్లా వెళ్ళిపోతుంది. అయితే అందులో డబుల్ మీనింగ్ ఉందా, లేకుంటే ఇది మంచి కామెడీ ఏనా, ఈ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీకు ఎలా తెలుసు? మీ మదర్ టంగ్ తెలుగు కాదు కదా. లేదు, అంటే కృష్ణారెడ్డి ఉన్నారు కదా నాతో, నమ్మకం అంతా నమ్మకం. ఆయన ఏం చేసిందే నేను చేసే. మరి ఇందులో డబుల్ మీనింగ్ ఉండదు, ఇందులో ఇంకొక రకమైన కృష్ణారెడ్డి కూడా ఇష్టం లేదు కదా. అది మనకు ఇట్లానే ఉండాలి, మేము ముగ్గురం కలిసి ఒకటే అదే ఆలోచించి స్టార్ట్ చేస్తాం కదా. ఆయన కూడా మనకు ఈ అన్నీ వద్దు, ఓన్లీ ఫ్యామిలీస్, మంచి కామెడీతోనే, నీట్ కామెడీతోనే వెళ్తాం మనం. ఓకే. ఆ హిసాబ్తోనే వెళ్ళాం. ఎప్పుడు మాకు అది రాలేదు, ఇది ఉండాలి డబుల్. పబ్లిక్ ఏం చూస్తుంది అదే మనం చేయాలని లేదు. మనం ఏం చేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా చూస్తారు. అవును. సో ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక సినిమాలు స్టార్ట్ చేయాలనుకున్నారు, అందులో కామెడీ జానర్ ఉండాలి, ఇలా ఈ డబుల్ మీనింగ్లు కానీ ఇలాంటివి ఉండొద్దు, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చోవాలి, ఇన్ని అనుకొని మీరు వచ్చినప్పుడు తను డైరెక్ట్ చేస్తున్నారు, తను స్టోరీ ఇస్తున్నారు, అక్కడ స్క్రీన్ ప్లే చేస్తున్నారు, డైలాగ్స్ ఇవన్నీ, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎస్వి కృష్ణారెడ్డి. అంతా ఆయన టాలెంట్ ఉందండి. ఆ టైంలో టాలెంట్ ఉంటే మనం ఎందుకు నువ్వే చేయరాదని నేను కూడా అదే అన్నాను, చేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్ నుంచి అదే అనుకున్నాం కదా, ఫస్ట్ నుంచే మేము కలిసి ఉన్నాము. సో దానిలో ఏమైనా ఉంటే కూడా ముగ్గురం కలిసే చేయాలి, బస్ ఒకటే, అదే ఆలోచించి చేసాం. సో దాని మీద కూడా నమ్మకం ఉంది మీకు ఎస్వి కృష్ణారెడ్డి టోటల్ మీద? మేము ఇద్దరం చెప్తాను కదా, ఆయన టాలెంట్ మీద నాకు చాలా భరోసా ఉండే, దానికోసం మేము అందరం కలిసి అదే చేసాము. ఇన్నిటితో పాటుగా ఆయన హీరోగా కూడా యాక్ట్ చేశారు ఉగాది అనే సినిమా. అది ఆయన కోరిక ఉండేపోయి ఒక ఫస్ట్ నుంచి ఆయన ఫీల్డ్ వచ్చినప్పుడు కిరాతకుడు దానిలో ఒక చిన్న వేషం వేశాడు. హీరోగా చేయాలంటే చెయ్యి అని చెప్పాను నేను కూడా, నో ప్రాబ్లం. మనమే ప్రొడ్యూస్ చేద్దాం, మనమే మన మనిషి ఫిల్మ్లానే చేస్తాం, నో ప్రాబ్లం. చేసాం మేము, నో ప్రాబ్లం. కాకపోతే ఇన్ని చేసిన తర్వాత ఇంకొక హీరోతో చేయొచ్చు కదా, దీనికి మీరేనా హీరో, అలాంటిది థాట్ దేని రాలేదు అసలు? ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఆయనకు ఉగాది అనే సినిమా ఆయనే హీరోగా ఆయన యాక్ట్ చేయాలి అనేది. అప్పటికే ఇన్ని రోల్స్ ప్లే చేశారు ఆయన, డైరెక్టర్ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే. అట్లా మాకు ఏం రాలేదండి, బస్ ఒకటి చేస్తా పోయినాము.
ఆయన హీరోగా మనం చేస్తాం, ఓకే చేయండి, నో ప్రాబ్లం. మ్మ్. నేను ఎప్పుడు నో అని కృష్ణాడికి నేను ఎప్పుడు నో అని ఏ మాట మీద చెప్పలేదు నేను. మ్మ్. ఓకే. ఆయన మ్యూజిక్ ఓకే డన్, డైరెక్షన్ ఓకే డన్, బస్ అందరం కలిసి చేయాలి. ఆ సక్సెస్ దొరికింది మాకు. ఆ తర్వాత ఎందుకు మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్ అనేది కంటిన్యూ అవ్వలేదు? అట్లా ఏం లేదు. దాని తర్వాత ఇక నేను కొంచెం ఫిలిం వేరే బిజినెస్ కోసం నేను బయటికి వచ్చాను. మళ్ళీ నా సన్ కూడా ఈ దానిలో వచ్చారు. సో మేము సెపరేట్గా అది కూడా ఒక 5-6 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసాం. ఫస్ట్ 97 వరకు మేము ఇద్దరం కలిసే ఉన్నాం. దాని తర్వాత నేను బయటికి వచ్చేసాను. మనీషా ఫిల్మ్ ఇప్పుడు అయిపోయింది 10 ఫిల్మ్స్. ఇక నాకు కొంచెం వేరే బిజినెస్ ఉంది అని నేను బయటికి వచ్చేసాను. మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు కూడా సినిమాలో ఒక రోల్ చేయాలి ఎక్కడైనా చిన్న చిన్న రోల్స్ అది కృష్ణారెడ్డి సెంటిమెంట్ గా చేశాను కదా, అన్ని మూవీస్ లో ఉన్నాను కదా. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గానే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాకు అంత యాక్టింగ్ లో అంత లేదు కదా. ఏదో చిన్న రోల్ అంటే ఎక్కడో కూర్చోవడం ఏదో ఆ కృష్ణారెడ్డికి సెంటిమెంట్ ఉండే ఏదో సంథింగ్ ఇక్కడ కనిపించాలి మీరు ఉండాలి అంతే. నేను ఆ రోల్ నుంచి చేసేసాను. అంటే కృష్ణారెడ్డి గారికి ఒక హీరోగా చేయాలన్నట్టుగా మీకు కూడా ఒక క్యారెక్టర్ ఒకటి ఏదో లేదు అట్లా ఎప్పుడు రాలేదు. నేను యాక్టింగ్ చేయాలని నా మనసులో ఎప్పుడు రాలేదు. అట్లా ఉంటే నేను కూడా చేస్తుండే, కానీ యాక్టింగ్ ఫ్లెడ్జ్గా క్యారెక్టర్ చేయాలని లేదు. ఆ క్యారెక్టర్ ఓన్లీ బస్ కనిపించాలని ఆ రోల్సే చేశాను. బీయింగ్ ఏ మార్వాడి ఒక ప్లస్ ఏంటంటే అన్ని ఫిల్మ్స్ ఏమైందంటే ఆ టైంలో ఏ ఫిల్మ్లో యాక్ట్ చేస్తే ఒక సెంటిమెంట్, అది ఏ ఫిల్మ్లో ఇట్లా కనిపిస్తే అది హిట్ అయిపోతుంది. సో ఇట్లా నాకు బయటి పిక్చర్స్ కూడా వచ్చినాయి. సో బయటి పిక్చర్స్ కూడా నాకు చేశాను నేను, అవి కూడా హిట్ అయినాయి. నేను మాంగళ్య అంటే పవిత్ర బంధం, జయ బజరంగ్ బలి, ఇట్లా అది వాళ్ళు వచ్చి అది చేయమంటే చేసేసారు. ప్రతిదీ చిన్న చిన్న రోల్, చిన్న జస్ట్ 1 minute రోల్, అలా ఇలా కనిపించాలా కనిపించి వెళ్ళిపోవాలి బస్ అంతే. పెద్ద డైలాగ్స్ ఉండవు, ఏమి ఉండదు. ఎందుకంటే తెలుగు కొంచెం ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం వస్తుంది కదా, సో వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం రాకూడదని ఇట్లా చేశాను. ఇన్ని ఒక నార్త్ ఇండియన్ మీరు మార్వాడి తెలుగు సినిమాలే తీశారు, మనీషా ఫిల్మ్స్ అని పెట్టుకుని అన్ని తెలుగు సినిమాలే. హిందీలో తీయాలి అనే ఆలోచన ఎందుకు రాలేదు? వచ్చిందండి, అది కూడా ఆలోచించిన, కానీ ఆ టైంలో బడ్జెట్ ఇవన్నీ మళ్ళీ అక్కడ టచ్ లేదు, ఎవరు ఎట్లా చేస్తారు ఏమో, ఇక అక్కడ వెళ్ళలేదు. ఇక్కడే మనకు సక్సెస్ దొరికింది, అక్కడ ఎందుకు వెళ్ళాలి? మళ్ళీ ఇదే ముగ్గురు కాంబినేషన్ హిందీలో కూడా ట్రై చేద్దామని అనుకోలేదు అసలు? ఇప్పుడు అనుకున్నాము కానీ అది కలిసి రాలేదు. అది ఎవరితో చేయాలి, ఏం చేయాలి, బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఈయనతో చేస్తే ఇంత. ఆ టైంలో హిందీ చాలా బడ్జెట్ ఫిల్మ్స్ వచ్చినాయి కదా, సో ఆ బడ్జెట్ మాకు ఇది చేయలేదు. అనుకున్నాం చాలా స్టోరీస్, ఈవెన్ శుభలగ్నం హిందీలో చేయాలని చాలా ఉండేది. జగపతి బాబు హిందీలో చేయాలని ఆ స్టోరీ హిందీకి మంచిగా ఉంటుందని మేము ఆలోచించాము. అది కానీ చలో ఇప్పుడు హిందీకి ఆ ఫీల్డ్లో ఎక్కడ వెళ్తామని ఆ రైట్స్ అమ్మేసాము. సో అది హిందీలో చేశారు, అనిల్ కపూర్ చేశాడు జుదాయి అని, అది కూడా పెద్ద హిట్ అయింది. మీరు మాత్రం చేయలేదు, అది మేము వెళ్ళలేదు. ఇన్ని సినిమాలు చేసినప్పుడు అన్నీ కలిసి వచ్చారే, ఇలాంటి సినిమా ఎందుకు చేసాం, ఇది చేయకుండా ఉంటే బాగుండేది కదా అని అనిపించింది ఏమున్నాయి? ఏది హిందీదా? మీ మనీషా ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అనిపించిన సినిమా ఏంటి? ఇక ఒకటొకటి చేస్తా పోయినాము, ఇది చేయాలన్నా లేదా అది ఏమవుతుందో తెలియదు. అది బస్ ఒకటొకటి ఎట్లా ఆ టైంలో ఏది ఉంది అట్లా చేస్తా వెళ్ళిపోయినాం. బస్ ఏం ఆలోచించినా అప్పుడు ఆ టైంలో ఏం లేదు. ముగ్గురం ఇది చేయాలి, ఓకే, ఇది చేయకూడదు, ఓకే, నో ప్రాబ్లం. అట్లా మాది ముగ్గురిది. అట్లా మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండేది అక్కడ? వాళ్ళు ఒక కథ తీసుకొని వచ్చారు, కృష్ణారెడ్డి డైరెక్షన్, నేను క్యాష్ అన్ని ఫైనాన్షియల్, అశ్విరెడ్డి, మేమిద్దరం కలిసి ఫైనాన్షియల్ చూస్తుండే. నేను ఫైనాన్షియల్ ఎంత అరేంజ్ చేస్తుండే, ఫైనాన్స్ మేము పెట్టుండే బస్ అంతే. యూజువల్గా నేను మిమ్మల్ని అంటున్నానని కాదు, కానీ మార్వాడీస్ పెద్దగా ఎవరిని నమ్మరు అనేది ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళతోనే బిజినెస్లు చేస్తారు అనేది ఉంటుంది. ఇది యాక్చువల్లీ అట్లా మార్వాడీస్ అని ఒక ఇట్లా వచ్చేసింది ఈ పేరు, కానీ అట్లా ఏం లేదు. ఎక్కడ మంచితనం ఇది ఉంటే వేస్తాం మేము. ప్లస్ నేనైతే ఇక మార్వాడి ప్లస్ తెలుగు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఆ టైంలో చాలా మంది నాకు కిషోర్ రెడ్డి అంటుండే. ఇద్దరు రెడ్డి కాబట్టి మీరు కూడా రెడీ అయిపోయారు, చాలా మంది చెప్పారు. మామూలుగా మార్వాడీలు అంత తొందరగా కలిసిపోరు, నమ్మరు, వేరే వాళ్ళతో బిజినెస్లు చేయరు, ఎక్స్పెరిమెంట్స్ చేయరు, ఇవన్నీ ఉంటాయి. కాకుండా మీరు అన్నిటికీ కాంట్రాస్ట్, ఏదైతే చేయరు అన్నారో అన్నీ చేశారు మీరు. నేను అది ఫస్ట్ నుంచి నాకు ఎన్నో మైండ్లో అట్లా ఉంది, ఇది తాగొద్దు అని చెప్తే
లేదు నేను తాగి చూస్తానని చెప్తాను. ఓకే, కాకుండా కొన్ని విలువలు పెట్టుకున్నారు కాబట్టి వాటికి కంటిన్యూ బస్ ఇది చేయొద్దంటే లేదు చేస్తాను, ఇది చేసి చూస్తాం ఏమవుతుందో. అట్లా నా థాట్ ఫస్ట్ నుంచి అట్లానే ఉంది. దీంతో పాటుగా డబ్బు కూడా ఊరికే ఖర్చు పెట్టరు అనేది నెక్స్ట్ వాళ్ళు ఇలా అది అట్లా అంటారు, అట్లా ఏం లేదు కదా. అట్లా నువ్వు అంటారు. 100 రూపాయలు సంపాదిస్తే అందులో ఒక 10% దేవుడు కనిపెడతారు, మిగతా 90% మార్వాడీస్ అంటే బిజినెస్ Minded. పీపుల్ మైండెడ్ కదా. సో అందరిది ఇది ఉంటుంది, పోయి ఇట్లా చేస్తే ఇట్లా ఖర్చు ఇంతనే పెట్టాలి, రిమైనింగ్ ఫ్యూచర్ కోసం పెట్టుకోవాలి. ఇది ఆ థాట్ నాకు ఎప్పుడు రాలేదు యాక్చువల్లీ. ఓకే, ఏది వస్తుంది ఇది చేయాలంటే చేయాలి, ఏముంటే తర్వాత చూసుకుంటాం. అది భగవంతుడు నాకు ఇచ్చాడు, అట్లా చేశాను. ఓకే, నేను ఇప్పుడు దీనికోసం ఇంత సంపాదించాను, ఈ సినిమాలో ఇన్ని లాభాలు వచ్చాయి, ఇంత కలెక్షన్ వచ్చింది అనుకున్న తర్వాత ఇంకో సినిమాకి వెళ్ళారు, అప్పుడు ఎప్పుడైనా అరే దీని నష్టం వస్తుందా, దీనికి ఎక్కువ నేను ఖర్చు పెడుతున్నానా, ఆ ఫీల్ ఎప్పుడైనా వచ్చిందా? లే, అట్లా ఏం ఎప్పుడు రాలేదు నాకు. ఏం వచ్చింది లాభాలు, ఇది చేయాలి, దీనికి ఎంత అంటే అది పెట్టేసాము, అట్లా ఎప్పుడు ఆలోచన రాలేదు. మరి ఎందుకని రేపు ఏం మిలుగుతుంది మన దగ్గర ఏముంది అట్లా ఏం ఆలోచించలేదు. ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కిషోర్ రాటి ఈ ముగ్గురు హిట్ పెయిర్, ఆ తర్వాత సినిమాలు రావట్లేదు. ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ అయిందా మీ దగ్గర నుంచి? 25 ఇయర్స్ అయిందండి. ఎందుకని 2000 ఈజ్ అంతే కదా, 2000 97-98 అది మనిషి క్లోజ్. ఎందుకని రావట్లేదు ఇప్పటిదాకా? 26-27 ఏళ్ళు అయింది, ఎందుకని? అంటే ఒక సినిమా ఎందుకని రాలేదు మీ ముగ్గురు కాంబినేషన్? ముగ్గురు మేము ఇంత కూడా అనుకున్నాం, మేము కలిసాం, ఇప్పుడు కూడా మేము వెరీ గుడ్ ఫ్రెండ్స్. కాకపోతే సినిమాలు రావట్లేదు అంటే అనుకున్నాము చేయాలన్నా వద్దా. ఇప్పుడు బడ్జెట్ పెరిగిపోయింది, ఇక దాని తర్వాత ఇక ఈ మనిషి ఆర్ట్స్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఒకటి ఇక్కడే చేస్తా పోయినాం. జస్ట్ ఒక 2 years బ్యాక్ కూడా అనుకున్నాం మేము ఒక పిక్చర్ చేస్తామని, ముగ్గురం కలిసి మళ్ళీ చేయాలని ఉండే. అది ఇక అది కలుస్తలేదు, అది టైం రావాలి కదా, టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ అయిపోతుంది. మనీషా ఫిల్మ్స్ ఏమో మీ ముగ్గురి కాంబినేషన్, మనీషా ఆర్ట్స్ ఏమో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతే. ఇంకా ఇప్పుడు మనీషా ఆర్ట్స్ కంటిన్యూ అవుతుంది. మనీషా ఆర్ట్స్ లో నా కొడుకు నేను ఇద్దరం ఉన్నాం. మీ మనవాడు 3rd generation కూడా వచ్చేసింది, ఇప్పుడు ఆయన కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనీషా ఫిల్మ్స్ లో ఎప్పుడైనా వస్తే చాలా చాలా ఆలోచించి తీసుకొస్తారు, అంతేనా? దానిలో చాలా ఆలోచించి ఇప్పుడు చలో ఇక రేపు ఏమవుతుంది. సపోజ్ మనీషా ఫిల్మ్స్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మేము కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, నేను ముగ్గురం కలిసే చేస్తాము. సో ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ పెరుగుతుందేమో, వస్తే నష్టం అవుతుందేమో అనే ఆలోచన మీకే కలిగిందా? అందరికీ ఆ కాలంలో ఉన్న ప్రొడ్యూసర్లు అందరికీ ఉందా? అందరికీ ఉంది కదా, ఇక బడ్జెట్ డే బై డే పెరుగుతుంది చాలా. దాని తర్వాత ఫిలిమ్స్ చాలా కొంచెం ఆ టైంలో అట్లా జరిగింది ఇండస్ట్రీ. మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో వద్దు బై రిస్క్ వద్దు, అది అయిపోయింది అంతే. ఇప్పుడు సినిమాకు ఉన్న డెఫినేషన్ కూడా అంతా మారిపోయింది కదా, ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది. సంథింగ్ ఇది ఉండాలి, ఫ్యామిలీ మూవీస్ చేస్తే అంత సక్సెస్ అవుతలేదు. సో దానికోసం కొంచెం జర బయటికి వచ్చాం, ఇంకేం లేదు. భారీ బడ్జెట్ ఉండాలి, పాన్ ఇండియా మూవీ అట్లా ఉండాలి. ప్రెసెంట్ ఇండస్ట్రీ అట్లా అయిపోయింది, పాన్ ఇండియా ఉండే. ఇప్పుడు లవ్ యువర్ ఫాదర్ చేసాము, న్యూ హీరోతో చేసాము. సో అది బిజినెస్ కూడా కావాలి కదా, ఆ టైంలో బిజినెస్ అయిపోతుండే. ప్లస్ పబ్లిసిటీ అంతా ఖర్చులు కూడా లేవు. ఇప్పుడు పబ్లిసిటీ అన్నీ బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు నడుస్తున్నాయి అన్నీ, ఆ బడ్జెట్ ఇప్పుడు ఎందుకు ఈ టైంలో అని మేము అనుకుంటాం. ఓకే, సినిమాలు రాలేదు, కనీసం వెబ్ సిరీస్లో అట్లాంటివి, సీరియల్స్ అది ఇంకా ఆలోచించలేదు. టీవీ సీరియల్ ఇవన్నీ ఎప్పుడు రాలేదు. ఇప్పటిదాకైతే మైండ్లో ఫిల్మ్సే ఉంది, వెబ్ సిరీస్ కూడా ఉంది మార్కెట్, కానీ ఇప్పటిదాకా మా ఆలోచన రాలేదు. కానీ కిషోర్ రాటి గారు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే అది కంప్లీట్ చేసి ఇంకో బిజినెస్కి వెళ్ళిపోతారు, దాన్ని ఇంకా పట్టించుకోరు, ఆలోచించరు, అంతే కదా. ఇప్పుడు అదే ఫేజ్ లో ఉన్నారు మీరు. నా ఫస్ట్ నుంచి నా చేతిలో వీడియో అయిన తర్వాత ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక 3-4 బిజినెస్ నా దగ్గర పెట్టుకున్నాను. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వాటి జోలికి వెళ్ళరు, ఇంకా అక్కడ ఓకే అంటే ఇక్కడ వెళ్ళిపోతాను. ఓకే, మనకేం సార్, మనకు ఇది కావాలి బస్సు మనకి. అందుకే మనీషా ఫిల్మ్స్ అనేది ఇంక ఇప్పుడు టచ్ చేయాలనిపించట్లేదు, లిటరల్ గా చెప్పాలి అంటే. వద్దులే, ఇప్పుడు ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశాం కదా, దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఇప్పటిదాకా అది రాలేదు. కనుక్కుంటాము, ఎప్పుడైనా కలిసేప్పుడు మళ్ళీ మాట్లాడతాం, నేను కృష్ణారెడ్డి పోయి ఒకటి చేయాలి, మళ్ళీ చేస్తాం అనుకుంటున్నాం, అని అదే టైం రాలేదు అనుకోండి, బస్ అంతే. ఇంకేం. ఇప్పుడు మనీషా ఫిల్మ్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ని సినిమాల్లో మీ ముగ్గురి కాంబినేషన్ లో ఏమైనా గొడవలు వచ్చాయా, విడిపోయారా? సినిమా రావట్లేదు 25 ఏళ్ళు అయింది అయినట్టుంది వాళ్ళకి. స్టిల్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆ టైంలో కూడా ఎట్లా ఉన్నాం, ఇలా కూడా అట్లానే ఉన్నాం. ముగ్గురిది ఎప్పుడు మాకు ఏ టైంలో కూడా మాకు ఏం తేడా రాలేదు.
రెగ్యులర్ గా అంటే కలుస్తుంది. ఆ టైంలో ఎట్లా ఉండంటే మేము ముగ్గురం ఒక్కటే. ఎవరు ఏమైనా మిస్టేక్ అయితే కూడా ఎవరు ఏం చెప్పలేదు. నా మిస్టేక్ అయింది, వాళ్ళు ఎవరు నాకు వచ్చి మీ మిస్టేక్ చేశారని ఎవరు చెప్పలేదు. మీ మిస్టేక్ అయింది ఎవరు చెప్పలేదు. మేము ముగ్గురం ఒక్కటే అని అనుకున్నాం. ఆ టైంలో అట్లానే ఉండేవాళ్ళు. అదే ట్రెండ్, అదే టాక్ కూడా అట్లాగే అదే టాక్, ఇద్దరం ముగ్గురం కలిసి అదే అంతా ముగ్గురం కలిసే చేసాం ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మాత్రం ఆ దూరం అయినా కూడా మేము ఒక్కటే. ఇప్పుడు ఓ బాధ లేదు, మేము ఇంకా మళ్ళీ సినిమాలు తీయట్లేదు. అది ఏం బాధ లేదు. ఇప్పుడు కూడా మేము అట్లనే యాజ్ ఇట్ ఈస్ కలుస్తూ ఉంటాము. సో ఇప్పుడు మీరు రెస్టారెంట్ బిజినెస్ లోకి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసారా? వాళ్ళు వచ్చారా ఇక్కడికి? కామధేను చేసినప్పుడు ఆయనతోనే ఓపెనింగ్ చేయించాను నేను, ఎస్వి కృష్ణారెడ్డి గారితో. ఓకే. కామధేను, కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, నేను ముగ్గురం కలిసి చేసాం. అంటే కామధేను నా సన్ గురించి చేశాను కదా. సో మేము యమలీలా టీం అని మేము ముగ్గురం కలిసి ఓపెనింగ్ చేసాం. ఓ, యమలీలా టీం అనే పెట్టుకున్నారు దానికి. యమలీలా టీం. యమలీలా టీం. సో ఇప్పుడు అలీ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ టచ్ లో ఉంటారా? కలుస్తున్నారు? టచ్ లో ఉన్నారు. నాకు ఎప్పుడైనా వెళ్తే కలుస్తాం మేము. అలీ నాకు కంటిన్యూ ఫోన్ లో టచ్ లో ఉంటాడు. ఓకే. ఫిలిం అని లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ కదా. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ కూడా మాకు కలిసి ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతాం ఇప్పుడు కూడా. అదేం ప్రాబ్లం లేదు. స్టిల్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను రాజేంద్ర ప్రసాద్ కూడా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. కాకండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ ఫిల్మ్లో ఉన్నారు, కిషోర్ రాఠీ గారు మాత్రమే లేరు. సరే, ఈ ఇంకో ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని అక్కడ నుంచి వస్తున్నాయి తప్ప, అంతే కదా? అట్లా ఏం లేదండి. ఇక ఫీల్డ్లో ఉన్నామా లేదా, కానీ అందరితో టచ్లో అయితే ఉన్నాం. స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాను నేను, అట్లా ఏం లేదు. వెళ్తాను, వాళ్ళు కూడా వస్తారు. నా ఫ్రెండ్స్ అందరూ ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. హోటల్కి కూడా వస్తారు. నడిమిట్లో ఎక్కడైనా కలుస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒకవేళ మీరు తీసిన సినిమాల్లో ఏదైనా రిలీజ్ చేయాలి, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి మార్చుకొని హెచ్డి 4Kలో రావాలి అంటే ఏ సినిమా అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ జనరేషన్కి చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? అన్ని ఫిలిమ్స్ అండి. యమలీల కూడా బాగుంది, చేసుకోవచ్చు. ఘటోత్కచుడు మళ్ళీ చేసుకోవచ్చు, మాయలోడు చేసుకోవచ్చు. ఇవన్నీ రిలీజ్ చేసుకోవచ్చు. యూజువల్గా యమలీల అంటే సరే, యమధర్మరాజుని గతంలో మనం యమగోళలో చూసాము, ఇక్కడ చూసాము. ఎవరైనా పైనుంచి కిందికి దిగొచ్చారు అనుకుంటే యముడు దిగొస్తాడు, లేకుంటే ప్రత్యక్షమయ్యేది రాముడు, కృష్ణుడు. ఘటోత్కచుడు ఏంటి అసలు, ఆయన ఎలా వచ్చాడు కిందికి? ఆ స్టోరీ ఎట్లా మ్యాచ్ అయిందండి. ఇది మహాభారతం స్టోరీలా ఆ చిన్న పిల్ల ఉండే కదా, అది ఆ స్టోరీకి ఎట్లా మ్యాచ్ చేస్తే అది బాగుంటుంది అని. ఘటోత్కచుడు కూడా మంచి ఇది కదా, పేరు చాలా అంత లేదు, కానీ ఘటోత్కచుడు కూడా మహాభారతం మంచి పెద్ద రోల్ కదా మహాభారతంలో. సో అది తీసుకొస్తామని ఇట్లా చాలామంది హనుమంతుడు కూడా ఉంటారు. మేము ఆ టైంలో యమలీల అనుకున్నాం. దాని తర్వాత ఘటోత్కచుడు కూడా తీసుకురావాలని అట్లా ఆలోచించవచ్చు. దానికి కైకాల సత్యనారాయణ గారిని పెట్టుకున్నారు. అదే పెట్టదు. ఇక ఆయనని ఆ టైంలో యముడు చేస్తాడు. అదే కరెక్ట్ మ్యాచింగ్ అంటే అదే. ఆయన పర్సనాలిటీ అది మ్యాచ్ అయింది కదా. కిరీటాలు గదలు పెట్టుకొని ఈ మెమరీస్ ఒకసారి ఇట్లా కూర్చొని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ అన్నిటిని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటే? మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు నాకు డిస్టర్బ్ చేయలేదండి. ఫస్ట్ వాళ్ళు ఫిల్మ్లో ఇది ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ కూడా కాలేదు. వచ్చి ఫిలిం అయిపోయింది, ఫిలిం చూస్తారు, వెళ్ళిపోతారు. బాగుంది ఫస్ట్. మీరు సినిమాలు తీసిన టైంలోనే చాలా మంది ప్రొడ్యూసర్లుగా మారారు, ప్రొడక్షన్ హౌస్లు పెట్టుకున్నారు, బోల్డ్ అని సక్సెస్ఫుల్ మూవీస్ తీశారు, భారీ కలెక్షన్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా సడన్ గా సైలెంట్ అయి పక్కకి వెళ్ళిపోయారు. మీలాగే చాలా మంది ఆ కాలంలో ఉన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటారా? అట్లనే కలిసి మేము ఇప్పుడు కూడా మాట్లాడతాం. ఇక వాళ్ళు ఎందుకు వెళ్ళారు, నేను అంతే కదా, మీకున్న రీజన్స్ మీకున్నాయి, వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకున్నాయి. కాకపోతే చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఇప్పుడు సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ ఉన్నాయి, మా వల్ల కాదు, దాన్ని మేము రీచ్ అవ్వలేము. ఏం లేదండి, ఇప్పుడు కూడా కలిసి మేము ఇక ఫిలింది ఎప్పుడు మాట్లాడలేదు. చాలా ఫిలిం ఇండస్ట్రీలో కలుస్తాం కదా, ఈ ఫిలిం ఏంది, ఎంత బడ్జెట్ అయింది, ఎప్పుడు నేను అడగలేదు, వాళ్ళు అడగలేదు. మేము ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ లాగానే బస్ చలో ఏంది బాగున్నారు, ఓకే ఓకే ఇట్లానే మాట్లాడుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒకవేళ మనీషా, నాకు అలవాటు కూడా లేదు, ఎవరు ఏం చేస్తున్నాడు, ఆయన ఎందుకు, దీనిలో ఏం లాస్ వచ్చిందా, ప్రాఫిట్, ఇవన్నీ మనకు ఎందుకు, ఎప్పుడు ఆలోచన బాగున్నారా బస్ అంతే. ఓకే. మనీషా ఫిల్మ్స్ నుంచో, మనీషా ఆర్ట్స్ నుంచో ఏదైనా ఒక భారీ బడ్జెట్ సినిమా తీయాలి అనుకుంటే ఏ హీరోని పెట్టి తీయాలనిపిస్తుంది మీకు? అట్లా ఏం లేదండి, ఆ టైం మీద ఎవరు వస్తారు ఆలోచన కూడా రావట్లేదు అసలే. ఎట్లా ఇక రేపు ఏమైతుంది మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి దీంతోనే తీయాలని? ఇప్పుడు ఏమైనా సినిమాలు చూసారా? ఈ RRR కావచ్చు, కల్కిలు కావచ్చు, లైఫ్ లో ఒక కోరిక అయితే నాకు ఉండిపోయింది.
ఏంటది? అమితాబ్తో పిక్చర్. నేను అమితాబ్ పెద్ద ఫ్యాన్. ఆల్మోస్ట్ ఆ టైంలో చిన్నప్పుడు అన్ని ఫిలిమ్స్ ఎన్నోసార్లు చూసాను, నాకు కూడా తెలియదు. ఆయన ఉంటే నాకు చాలా. సో నాకు అప్పుడు ఆ టైంలో ఒకటి ఉండే, ఒక అమితాబ్తో ఒక ఫిలిం తీయాలని. అది కాలేదు. కలిసారా ఆయన ఎప్పుడైనా? కలిసాము. ఏమని చెప్పారు మీరు? నాకు ఒక సినిమా తీయాలని ఉంది మీతో ఉంది అని. ఆయన ఓకే అన్నాడు. ఎనీ టైం చెప్పండి అని చెప్పారు, కానీ అది కాలేదు. అది మరి ఒక్క సినిమా హిందీలో మీరు తీయొచ్చు కదా? చేయవచ్చు ఆ టైంలో. ఇక అమితాబ్ బడ్జెట్ ఇవన్నీ చూడాలి కదా మరి. బట్ ఆయన అవైలబుల్ గా ఉంటున్నారు కదా ఈ మధ్యన, చిన్న చిన్న సినిమాలు కావచ్చు, తక్కువ క్యారెక్టర్స్ ఉన్నవి కావచ్చు, ఆయన ఏజ్ కు తగ్గట్టుగా చేస్తూ వస్తున్నారు కదా. చేసుకోవచ్చు అనుకున్నాం ఒకసారి, కానీ అది కాలేదు. అది బస్ అంతే. అంతే, ఒక అమితాబ్ గారే. ఆ తర్వాత ఇక్కడ తెలుగులో కావచ్చు, కన్నడ, మలయాళ, తమిళ్లో ఇక్కడ ఎవరితో వీళ్ళతో చేయాలి అనే థాట్ అట్లా ఏం థాట్ ఎప్పుడు రాలేదు. ఓన్లీ అమితాబ్. ఓన్లీ అమితాబ్. ఒక నాకు ఫస్ట్ నుంచి ఉండేది ఇంతో ఒక చేయాలని. బట్ ఒక చిన్న వెలితి ఉందా? చిన్న వెలితి అనేది ఉందా? ఒక మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉంది, ఇది చెయ్యలేదు ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. బట్ ఎప్పుడైనా చెయ్యాలి అనేది మళ్ళీ వస్తుంది. ఇక టైం దొరికితే ఇక చెప్పలేను నేను. చెప్పలేదు. చేస్తే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీరు అనుకున్నట్టుగా ప్రతి బిజినెస్ని ఒక రిస్క్, ఛాలెంజెస్ ఉంటాయి. ఎక్స్పెరిమెంట్ బేసిస్లో స్టార్ట్ చేశారు, కంటిన్యూ చేస్తున్నారు ప్రతిదీ టిల్ నౌ. ఇప్పటికి కూడా మీకు రెస్టారెంట్స్ బిజినెస్, ఫుడ్, హోటల్ బిజినెస్లు అంటే తెలియదు, బట్ ఎంటర్ అయ్యారు, దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. కామధేను, కామాక్షి తర్వాత ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తారా? ఉందా దీనికి? కామధేను ఇంకా బ్రాంచెస్ వేయాలని ఉంది ఇంకా. ఓకే. ఇక ఏం అదే రేపు ఏం చెప్పలేము. ఒక మంచి వెళ్తా ఒక మంచి ప్లేస్ దొరికింది అనుకోండి, చలో ఇక్కడ వేస్తే బాగుంటుంది అండి, వేసేస్తాం, బస్ చూస్తాం. అది కూడా. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని కోట్లు ఉన్నాయి? లేదండి, బస్ భగవంతుడు ఉన్నాడు, నేను ఉన్నాను. ఆస్తులు అట్లా ఏం లేదండి, బస్ మంచిగా ఉన్నాయి, నో ప్రాబ్లం. దాన్ని పాడు చేసుకోకుండా ఉన్నదానికి జాగా ఉంది, ఇది ఉంది, మనకు ఇంకా ఏం కావాలి ఎందుకు? సో యూజువల్గా బిజినెస్ మైండెడ్ అంటే ఇప్పుడు నా నెక్స్ట్ జనరేషన్, ఆ పిల్లలకి లేదు అట్లా ఏం లేదు. వాళ్ళు బాగుంటే వాళ్ళే చేసుకుంటారు కదా, మనకు ఎందుకు? నా లైఫ్లో నేను చేసుకున్నాను, వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగుంటే వాళ్ళే చేసుకుంటారు. సో మీరు ఏదైతే నేను ఎంత సంపాదించాను అనుకోండి, వాళ్ళు బాగలేరు అనుకోండి, ఇవన్నీ పోతాయి కదా, అన్నీ వేస్టే కదా. మనం ఇంత చేసిందంతా ఎందుకు? దానికోసం ఎవరి లైఫ్ వాళ్ళే చూసుకోవాలి. అంతే. మన చేతితోనే మనం ఏం చేయాలి అదే అందరికీ చేసి పెట్టారు. మీ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో, మీ బాధ్యతలు ఏమనుకున్నారో వాటిని అది కంప్లీట్ చేసేసాను. నా పని అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళు చూసుకోవాలి. మీరేం ఆస్తులు కొనుక్కుంటారా లేదా, ఏం చేస్తారు, ఉన్నవి కూడా పెట్టుకుంటారా లేదా, నాకేం తెలియదు. అది ఈ ఆలోచిస్తే మన మైండ్ ఇది అయిపోతుంది. అంతే కదా. సో ఇప్పటిదాకా మీరు అనుకున్నవి, మీరు చేసినవన్నిట్లలోనూ 100% సక్సెస్ వచ్చింది. మీకు ఏదైతే ఒక చిన్న వెళుతుందో అమితాబ్ బచ్చన్ గారితో తీయాలనేది, అది కూడా తీయండి, సక్సెస్ఫుల్ గానే కంప్లీట్ చేసుకోండి. మీరు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ సైలెంట్ గా మీ పనులన్నింటినీ 100% సక్సెస్ రేట్ తో చేసుకుంటూ వెళ్ళండి. అదైతే ఒకటి ఉంది కోరిక, చూస్తాం. ఇక ఏం చెప్పలేను. చేయండి, కొంచెం ప్రయత్నాలు మొదలు పెట్టండి, అది కూడా స్టార్ట్ చేయండి. టైం రావాలండి, మనం ఏం చెప్పలేము, ఆటోమేటిక్ టైం వస్తుంది. సపోజ్ నేను చేసేది ఒక లైఫ్లో అది రాసి ఉంటే అది మనం చేసే అవసరం లేదు. ఏదో ఇప్పుడు మీ దగ్గర సడన్గా వచ్చారు, అది కలిసిపోతుంది. అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. మన చేతిలో లేదు, నెక్స్ట్ క్షణం మన చేతిలో లేదు. ఎనీవేస్, మాకు వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ బోల్డ్ అనే విషయాలు చెప్తున్నారు, ఆపేస్తున్నారు, ఇది వద్దు అనుకుంటున్నారు, బట్ చెప్పాలనుకున్నది చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఇలాగే హ్యాపీగా ఉండండి. మీరు అనుకున్న దాంట్లో 100% సక్సెస్ రేట్తో ముందుకెళ్ళండి. ఏదైతే కొంచెం వెళుతుందనుకున్నారో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.